ప్రేక్షక దేవుళ్లందరికీ నమస్కారం. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగాలని కోరుకుంటాం. అదృష్టం తలుపు తట్టాలని ఆశపడతాం. కాని మనకు తెలియకుండానే మనమే ఆ అదృష్టాన్ని తరిమి కొడుతున్నామని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. మీ తలరాతను మార్చే శక్తి మీ చేతల్లో కాదు, మీ మాటల్లో ఉంది. ఈ రోజు మనం చెప్పుకోబోయే విషయం సామాన్యమైనది కాదు. ఇది మన పూర్వీకులు, మహారుషులు రహస్యంగా ఉంచిన వాక్ శాస్త్రం. మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఒక శక్తి ఉంటుంది. అది మన జీవితాన్ని నిర్మించగలదు లేదా నాశనం చేయగలదు. ముఖ్యంగా మనం తరచుగా వాడే 3 మాటలు మన అదృష్టాన్ని ఎలా బూడిద చేస్తున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రహస్యాన్ని తెలుసుకునే ముందు దైవభక్తి గల వారందరూ, మన సనాతన ధర్మాన్ని ప్రేమించే వారందరూ ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న పని ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను 10 మందికి చేరేలా చేస్తుంది. అలాగే మన పురాణ ఇతిహాసాలలోని ధర్మ సూక్ష్మాలను, జీవిత సత్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్కు సభ్యత్వాన్ని స్వీకరించండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం ద్వారా మా ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మీ జీవితాన్ని మలుపు తిప్పే అదృశ్య రహస్యం ఏమిటో తెలుసుకుందాం. దయచేసి ఈ కథనాన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే సగం జ్ఞానం ప్రమాదకరం. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. చేతికి వచ్చినట్టే వచ్చి అవకాశం చేజారిపోతుంది. మరికొంతమందికి మాత్రం అతి తక్కువ శ్రమతోనే అద్భుతమైన విజయాలు వరిస్తాయి. దీనికి కారణం కేవలం వారి జాతకం మాత్రమే అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే. అసలు రహస్యం వారి నాలుకపై ఉంటుంది. మన పురాణాలు చెబుతున్నాయి, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి అని. అంటే లక్ష్మీదేవి మన నాలుక చివర నివాసం ఉంటుందని అర్థం. మనం మాట్లాడే మాటలే ఆ తల్లిని మన ఇంట్లో స్థిరంగా ఉండేలా చేస్తాయి లేదా బయటకు పంపించేస్తాయి. ప్రకృతిలో ఒక అద్భుతమైన నియమముంది. అదే ప్రతిధ్వని నియమం. మనం కొండల్లోకి వెళ్లి గట్టిగా అరిస్తే అదే శబ్దం మనకు తిరిగి వినిపిస్తుంది కదా. సరిగా అలాగే మనం ఈ విశ్వంలోకి వదిలే ప్రతి మాట, ప్రతి శబ్దం తిరిగా మన జీవితంలోకి సంఘటనల రూపంలో వస్తుంది. ఇది ఏదో మూజ నమ్మకం కాదు, ఇది శబ్ద తరంగాల శాస్త్రం. మన నోటి నుండి వచ్చే మాట కేవలం గాలి కాదు, అది ఒక శక్తి రూపం. ఆ శక్తికి సృష్టించే గుణముంది, అలాగే నాశనం చేసే గుణం కూడా ఉంది. చాలామంది ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు తమ కష్టాలను, బాధలను ఏకరువు పెడుతూనే ఉంటారు. నాకు ఏదీ కలిసి రావడం లేదు, నా రాత ఇంతే, నేను ఎప్పటికీ బాగుపడను అని పదే పదే అనుకుంటూ ఉంటారు. ఇలా అనడం ద్వారా వారు తమకు తెలియకుండానే తమ భవిష్యత్తును తామే శపిస్తున్నారు. మన చుట్టూ ఎప్పుడూ అష్టదిక్పాలకుల సాక్ష్యం ఉంటుంది. మనం ఏం మాట్లాడినా ప్రకృతి దానికి తథాస్తు అని పలుకుతుంది. అంటే అలాగే జరుగుగాక అని ఆశీర్వదిస్తుంది. మీరు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ప్రకృతికి భేదాభిప్రాయం ఉండదు. అది కేవలం మీ ఆజ్ఞను పాటిస్తుంది. పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరికీ అపకారం చేయడు. నిత్యం దైవారాధన చేస్తాడు. కాని అతని జీవితంలో మాత్రం ఎప్పుడూ దారిద్ర్యమే. పండిన పంట చేతికి రాదు, వచ్చిన డబ్బు నిలవదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం. రామయ్యకు అర్థం కాలేదు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా, మరి భగవంతుడు నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని నిత్యం మదనపడేవాడు. గుడికి వెళ్లి గంటల తరబడి దేవుడి విగ్రహం ముందు కూర్చుని కన్నీరు పెట్టుకునేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక సిద్ధపురుషుడు వచ్చారు. ఆయన ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంది. రామయ్య పరుగు పరుగున వెళ్లి ఆ మహానుభావుడి కాళ్లపై పడ్డాడు. స్వామీ, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది? నేను చేసిన పాపమేమిటి? నా కష్టాలు తీరే మార్గమే లేదా అని బోరున విలపించాడు. ఆ సిద్ధుడు రామయ్య వంక జాలిగా చూశాడు. ఆయన రామయ్య తలమీద చెయ్యి వేసి, నాయనా, నీ కష్టాలకు కారణం నీ కర్మ కాదు, నీ నోరు అని సెలవిచ్చాడు. రామయ్య ఉలిక్కిపడ్డాడు. నా నోరా? స్వామి, నేను ఎవరినీ పల్లెత్తు మాట అనను, ఎవరినీ దూషించను, ఎప్పుడూ దేవుడి నామస్మరణే చేస్తాను కదా అన్నాడు. అప్పుడు ఆ సిద్ధుడు చిన్నగా నవ్వి, నాయనా, ఇతరులను నిందించకపోవడం మంచిదే,
కాని నిన్ను నువ్వు ఎంత నిందించుకుంటున్నావో ఎప్పుడూ గమనించుకున్నావా? నీకు తెలియకుండానే నీ దారిద్ర్యాన్ని నువ్వే ఆహ్వానిస్తున్నావు. ఉదయం లేచిన దగ్గరి నుండి నువ్వు మాట్లాడే మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాడు. రామయ్య ఆలోచనలో పడ్డాడు. నిజమే, రామయ్య పొద్దున్నే లేవగానే ఈరోజు ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో అని భయపడేవాడు. భోజనం చేసేటప్పుడు ఈ కూడు తినడానికే పుట్టానేమో అని విసుక్కునేవాడు. డబ్బులు లెక్కపెట్టేటప్పుడు ఇవి రేపటికల్లా ఖర్చైపోతాయి, నా దగ్గర డబ్బు ఎప్పుడూ నిలవదు అని అనుకునేవాడు. సిద్ధుడు రామయ్య కళ్లలోకి చూస్తూ ఇలా అన్నాడు. చూసావా రామయ్య, నీ ప్రతి మాటలోనూ లేమి, భయం, దారిద్ర్యం ఉన్నాయి. నువ్వు దేవుడిని ఎంత పూజించినా ఆ పూజ అయ్యాక బయటకు వచ్చి నాకు అదృష్టం లేదు అని ఒక్క మాట అంటే చాలు, ఆ పూజ తాలూకు ఫలితం మొత్తం ఆవిరైపోతుంది. ఎందుకంటే మాట అనేది ఒక మంత్రం. నువ్వు నీ దారిద్ర్యాన్ని మళ్లీ మళ్లీ జపిస్తున్నావు, అందుకే అది నిన్ను వదలడం లేదు. ఈ మాటలు విన్న రామయ్యకు జ్ఞానోదయం అయినట్లయింది. కాని ఇంకా ఏదో సందేహం మిగిలే ఉంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి స్వామీ? నేను ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని అడిగాడు రామయ్య. అప్పుడు ఆ సిద్ధుడు అత్యంత విలువైన రహస్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. నాయనా, ప్రపంచంలో 3 రకాల మాటలు ఉన్నాయి. ఈ 3 మాటలు మనిషి అదృష్టాన్ని సమూలంగా నాశనం చేస్తాయి. అవి సామాన్యంగా కనిపిస్తాయి, కాని అవి విషం కంటే ప్రమాదకరమైనవి. ఎవరైతే ఈ 3 మాటలను తమ జీవితం నుండి పూర్తిగా తొలగిస్తారో వారికి లక్ష్మీదేవి దాసోహం అవుతుంది అని చెప్పాడు. ఆ 3 మాటలు ఏమిటి? అవి మన దైనందిన జీవితంలో ఎలా కలిసిపోయాయి? వాటిని మనం ఎలా గుర్తిస్తున్నాం? ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామందికి తాము తప్పు చేస్తున్నామనే విషయం కూడా తెలియదు. అలవాటు ప్రకారం లేదా సాటివారిని చూసి లేదా నిరాశలో ఉండి ఆ మాటలను వాడేస్తుంటారు. కాని ఆ మాటలు మీ ఆరాని, మీ తేజస్సుని ఎలా కలుషితం చేస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. శబ్దానికి రంగు, రుచి, వాసన ఉండకపోవచ్చు, కాని దానికి ఆకారం ఉంటుంది. ఆధునిక ప్రయోగాలు కూడా నిరూపించాయి, మనం మాట్లాడే మాటను బట్టి నీటి స్ఫటికాల ఆకారం మారుతుందని. మంచి మాటలు మాట్లాడితే నీరు అందమైన పువ్వుల ఆకారంలోకి మారుతుంది. చెడు మాటలు మాట్లాడితే అదే నీరు వికారమైన ఆకారంలోకి మారుతుంది. మన శరీరం కూడా 70% పైగా నీటితో నిండి ఉంది. మరి మనం మన గురించి మనం చెడుగా మాట్లాడినప్పుడు మన శరీరంలోని ప్రతి కణం ఎలా స్పందిస్తుందో ఆలోచించండి. నేను రోగిని, నేను బలహీనుడిని అని పదే పదే అనుకునేవారికి ఎంత మందులు వాడినా ఆరోగ్యం కుదుటపడదు. ఎందుకంటే వారి మాటలు ఆ మందుల శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. అలాగే నాకు డబ్బు కలిసి రాదు అని అనేవారికి సాక్షాత్తు కుబేరుడు నిధిని ఇచ్చినా అది నిలవదు. ఇది సృష్టి ధర్మం, దీనిని ఎవరూ మార్చలేరు. కాని మన మాటలను మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆ 3 ప్రమాదకరమైన మాటల గురించి లోతుగా చర్చిద్దాం. ఇవి కేవలం పదాలు మాత్రమే కాదు, ఇవి 3 రకాల మనస్తత్వాలు, 3 రకాల శాపాలు. అవును, మనల్ని మనమే శపించుకునే శాపాలు. పూర్వం ఋషులు, మునులు శపిస్తే అది తగలడానికి కొంత సమయం పట్టేదేమో కాని కలియుగంలో మన నోటి మాట వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. అందుకే పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. ఇక్కడ ఊరు అంటే కేవలం జనముండే ప్రదేశం కాదు, మన చుట్టూ ఉండే ప్రపంచం అని అర్థం. మొదటి రకమైన మాట మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మాట. రెండవది మన సంబంధాలను నాశనం చేసే మాట. మూడవది సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించే మాట. ఈ 3ంటిని వాడటం అంటే మన చేతులతో మన కళ్లను పొడుచుకోవడమే. చాలాసార్లు మనం కోపంలోనో ఆవేశంలోనో లేదా సరదాగానో కొన్ని మాటలు అనేస్తుంటాం. సరదాగా అన్నాను కదా, దానికి ఏమవుతుంది అనుకుంటారు చాలామంది. కాని గుర్తుంచుకోండి, విశ్వానికి సరదాలు తెలియవు. దానికి తెలిసిందల్లా అనుకున్నది ఇవ్వడమే. మీరు సరదాగా నా బ్రతుకు ఇంతే అన్నా సరే విశ్వం దానిని సీరియస్గానే తీసుకుంటుంది. మన పురాణాల్లో కూడా దీనికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ద్రౌపది ఒక్క మాట జారింది, అది మహాభారత యుద్ధానికి దారితీసింది. మాట జారితే వెనక్కి తీసుకోలేం. బాణం విడిస్తే ఎలా వెనక్కి రాదో మాట కూడా అంతే. అందుకే వాక్శుద్ధి అనేది చాలా ముఖ్యం.
వాక్ శుద్ధి అంటే కేవలం సత్యం పలకడమే కాదు, శుభం పలకడం కూడా. అశుభమైన మాటలు, నిరాశాజనకమైన మాటలు మాట్లాడకపోవడమే నిజమైన వాక్ తపస్సు. రామయ్య సిద్ధుడి వంక ఆసక్తిగా చూస్తున్నాడు. ఆ 3 మాటలు ఏమిటో తెలుసుకోవాలనే తపన అతనిలో పెరిగిపోతోంది. సిద్ధుడు తన కమండలం నుండి నీటిని తీసి రామయ్యపై చల్లి, నాయనా, శ్రద్ధగా విను. ఈ రోజు నుండి నీ జీవితం మారబోతోంది. కాని ఒక్క షరతు. నేను చెప్పబోయే ఈ 3 మాటలను నువ్వు ఈ క్షణం నుండి మర్చిపోవాలి. కలలో కూడా అనకూడదు. నీ శత్రువుల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఈ మాటలు వాడకూడదు. అప్పుడే నీ ఇంట సిరి సంపదలు తాండవిస్తాయి అన్నాడు. రామయ్య, అలాగే స్వామీ, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ఆ మాటలు ఏమిటో చెప్పండి అని వేడుకున్నాడు. సిద్ధుడు గంభీరంగా గొంతు సవరించుకుని మొదటి మాట గురించి చెప్పడం ప్రారంభించాడు. నాయనా రామయ్య, మనిషి అదృష్టాన్ని మొట్టమొదట దెబ్బతీసే మాట, తన సామర్థ్యాన్ని శంకించే మాట. చాలామంది ఏదైనా పని మొదలుపెట్టే ముందు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్రయత్నంగా ఒక మాట అనేస్తుంటారు. ఆ మాట వారి మెదడులోని విజయానికి సంబంధించిన నరాలను స్తంభింపజేస్తుంది. ఆ మాట వినగానే మీలోని ప్రాణశక్తి వెనక్కి తగ్గుతుంది. అది ఎంత ప్రమాదకరమైనది అంటే అది మీ రక్తంలో కలిసిపోయి మిమ్మల్ని బద్ధకస్తులుగా, నిరాశావాదులుగా మార్చేస్తుంది. ఆ మాట ఏమిటంటే అని సిద్ధుడు చెప్పబోతుండగా ఆశ్రమంలోని గంటలు మోగాయి. వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. రామయ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. మనలో కూడా చాలామంది ఈ మాటను రోజుకు 10 సార్లు వాడుతుంటారు. అది మనకు ఎంత నష్టం చేస్తుందో తెలియకుండానే దాన్ని ఒక ఊతపదంగా మార్చుకున్నాం. మన పిల్లల ముందు, మన భార్య లేదా భర్త ముందు, మన స్నేహితుల ముందు ఆ మాటను చాలా తేలికగా అనేస్తాం. కాని ఆ మాట వెనుక ఉన్న దరిద్ర దేవతను మనం గమనించం. మీకు తెలుసా, మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం. దానికి మనం ఏది చెబితే అది నమ్ముతుంది. మనం ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే మెదడు దానినే నిజమని నమ్ముతుంది. అందుకే మనం వాడే పదజాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పదాలే మన ఆలోచనలకు రూపం ఇస్తాయి. ఆలోచనలే ఆచరణగా మారుతాయి. ఆచరణలే అలవాట్లుగా, అలవాట్లే మన వ్యక్తిత్వంగా, చివరికి మన తలరాతగా మారుతాయి. అంటే మూలం ఎక్కడుంది? మాటలోనే కదా. సిద్ధుడు కొనసాగించాడు. ఈ మొదటి మాట మనిషిలోని చేయగలను అనే సమర్థతను చంపేస్తుంది. ఇది మాట్లాడటం వల్ల సాక్షాత్తు హనుమంతుడి అనుగ్రహం మనకు దూరం అవుతుంది. ఎందుకంటే ఆంజనేయుడు బలానికి, ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మనం ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసుకునే ఆ మాటను వాడుతామో అప్పుడు ఆ వాయుపుత్రుడు మన దరిదాపుల్లోకి కూడా రాడు. ఇంతకీ ఆ మాట ఏమిటి అని మీరు ఆలోచిస్తున్నారా? తొందరపడకండి. ఈ విషయం పూర్తిగా అర్థం కావాలంటే మనం మన బాల్యంలోకి ఒక్కసారి వెళ్ళాలి. చిన్నప్పుడు మనకు ఏ భయం ఉండేది కాదు. ఏ పనైనా చేయగలమని అనుకునేవాళ్లం. కాని పెరిగే కొద్దీ సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్లు మనకు కొన్ని పరిమితులు విధించారు. నీవల్ల కాదు, నువ్వు చేయలేవు అని చెప్పి మన మనసులో విషం నింపారు. ఇప్పుడు మనం పెద్దయ్యాక ఆ మాటలనే మనంతట మనమే అనుకుంటున్నాం. మన శత్రువులు మనల్ని తిట్టాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే తిట్టుకుంటున్నాం. సిద్ధుడు రామయ్యతో అన్నాడు, చూడు రామయ్య, ఈ సృష్టిలో అసాధ్యం అనేది ఏదీ లేదు. మనిషి సంకల్పిస్తే కొండలను కూడా పిండి చేయగలడు, సముద్రాలను దాటగలడు, ఆకాశంలో విహరించగలడు. ఇవన్నీ చేసింది మనుషులే కదా. మరి నీకెందుకు సాధ్యం కాదు? నీకు అడ్డుపడుతున్నది ఎవరో కాదు, నీ నోటి నుండి వచ్చే ఆ మాటే. రామయ్యకు ఆ మాట వినగానే ఒంట్లో వణుకు పుట్టింది. తను ఇన్నాళ్లు ఆ మాటను ఎన్నిసార్లు వాడాడో గుర్తుకు వచ్చింది. ప్రతి చిన్న కష్టానికి, ప్రతి చిన్న సమస్యకు ఆ మాటను వాడటం అతనికి అలవాటుగా మారిపోయింది. మనం ఈ ప్రయాణంలో ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈ 3 మాటలు కేవలం పదాలు కాదు, ఇవి మన జీవితాన్ని పట్టి పీడిస్తున్న గ్రహ దోషాల కంటే ప్రమాదకరం. గ్రహాలకు పరిహారాలు ఉంటాయి కాని నోటి నుండి జారిన మాటకు పరిహారముండదు. అందుకే శబ్ద బ్రహ్మ అన్నారు. శబ్దమే సృష్టికర్త. మీ నోటి నుండి వచ్చే శబ్దం మీ జీవితాన్ని సృష్టిస్తోంది. మీరు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారు? ఆనందమా? విషాదమా? ఐశ్వర్యమా?
దారిద్ర్యమా? అదంతా మీ నాలుకపైనే ఉంది. మనం తరచుగా వాడే ఆ 3 మాటల్లో మొదటిది మన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది, రెండవది మన దగ్గర ఉన్నదానిని పోగొడుతుంది, మూడవది రాబోయే అదృష్టాన్ని అడ్డుకుంటుంది. వినడానికి భయంగా ఉంది కదా, కాని ఇది చేదు నిజం. ఈ నిజం తెలుసుకోకుండా మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ప్రయోజనం శూన్యం. చిల్లులు పడ్డ కుండలో నీళ్లు పోస్తే ఎలా నిలవవో, అశుభకరమైన మాటలు మాట్లాడేవారి జీవితంలో పుణ్యం నిలవదు. ఆ సిద్ధుడు రామయ్యకు ఆ మొదటి మాటను చెప్పడానికి సిద్ధమయ్యాడు. నాయనా, జాగ్రత్తగా విను. ఎప్పుడు, ఎక్కడా, ఏ సందర్భంలోనూ కూడా నా వల్ల కాదు లేదా నేను చేయలేను అనే మాట అనకూడదు. ఇదే ఆ మొదటి రాక్షస పదం అని చెప్పేలోపు రామయ్య ఆశ్చర్యంతో, స్వామీ, కాని నిజంగానే నా వల్ల కాని పనులుంటాయి కదా, మరి అప్పుడు ఎలా చెప్పాలి అని అమాయకంగా ప్రశ్నించాడు. సిద్ధుడు చిరునవ్వు నవ్వి, అక్కడే ఉంది అసలైన రహస్యం. నీకు చేతకాని పనిని కూడా నా వల్ల కాదు అని అనకుండా వేరే విధంగా చెప్పాలి. అదే వాక్ సిద్ధి అంటే. అది ఎలాగో చెబుతాను విను. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. నా వల్ల కాదు అనడానికి, నేను ప్రయత్నిస్తున్నాను అనడానికి మధ్య చాలా తేడా ఉంది. విశ్వం మీ ప్రయత్నాన్ని చూస్తుంది కాని మీ అసమర్థతను కాదు. ఎప్పుడైతే మీరు నా వల్ల కాదు అంటారో అప్పుడు మీరు మీ అంతట మీరే ఓటమిని అంగీకరించినట్లు. అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని గెలిపించలేడు. రామయ్యకు సందేహం తీరలేదు. స్వామీ, కేవలం ఈ ఒక్క మాటను మార్చడం వల్ల నా దరిద్రం పోతుందా అని అడిగాడు. సిద్ధుడు గంభీరంగా, ఇది కేవలం ఆరంభమాత్రమే రామయ్య, ఇంకా 2 మాటలు ఉన్నాయి. అవి దీనికంటే ప్రమాదకరమైనవి. ఆ 2 మాటలు నీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని, నీ వంశాభివృద్ధిని ఎలా అడ్డుకుంటున్నాయో తెలిస్తే నువ్వు నిశ్చేష్టుడవుతావు. ముఖ్యంగా 3వ మాట. అది చాలామంది స్త్రీలు, పురుషులు కోపంలో అనేస్తుంటారు. ఆ మాట అనడం వల్ల వచ్చే అనర్థాలు 7 తరాల వరకు వెంటాడతాయి అని హెచ్చరించాడు. రామయ్య గుండెలో రాయి పడ్డట్లయింది. 7 తరాలా? స్వామీ, దయచేసి ఆ మిగతా 2 మాటలు కూడా త్వరగా చెప్పండి. ఇన్నాళ్ళు తెలియక తప్పు చేశాను, ఇకపై ఆ తప్పు జరగనివ్వను అని సిద్ధుడి పాదాలపై పడ్డాడు. సిద్ధుడు రామయ్యను లేవనెత్తి, శాంతించు నాయనా, తొందరపాటు పనికిరాదు. ఒక్కొక్క విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి, లేకపోతే అది మనసులో నాటుకోదు. ఇప్పుడు మనం 2వ మాట గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా డబ్బుకు, సంపదకు సంబంధించినదే. ఈ మాట వాడేవారి ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు. అది ఎంత సంపాదించినా సరే కర్పూరంలా కరిగిపోతుంది. ఆశ్రమంలో గాలి నిశ్చలంగా ఉంది. పక్షుల కిలకిలరావాలు కూడా ఆగపోయాయి. అందరూ ఆ సిద్ధుడి నోటి నుండి రాబోయే ఆ 2వ పదం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. చాలామందికి సంపాదన బాగానే ఉంటుంది, కాని నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. అప్పుల పాలవుతుంటారు. దానికి కారణం వారు డబ్బు గురించి మాట్లాడే ఆ ఒక్క మాటే. ఆ మాట డబ్బును అవమానించినట్లుగా ఉంటుంది. లక్ష్మీదేవికి అభిమానం ఎక్కువ. ఎక్కడైతే తనను గౌరవించరో అక్కడ ఆమె ఒక్క క్షణం కూడా ఉండదు. ఆ మాట ఏమిటి? మనం డబ్బును చూసి లేదా డబ్బు లేని పరిస్థితిని చూసి ఏమని అంటున్నాం? మనకు తెలియకుండానే లక్ష్మీదేవిని ఎలా వెలేస్తున్నాం? సిద్ధుడు రామయ్య చెవిలో గుసగుసగా ఆ 2వ పదాన్ని చెప్పబోతుండగా అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఏదో అరిష్టానికి సంకేతంలా అనిపించింది. రామయ్య భయంతో వణికిపోయాడు. అసలు ఆ మాటలు ఇంత శక్తివంతమైనవా అని అతనికి అనిపించింది. సిద్ధుడు రామయ్య వైపు తీక్షణంగా చూస్తూ, రామయ్య, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీ జీవితాన్నే కాదు, ఈ సృష్టి రహస్యాన్ని నీకు అర్థమయ్యేలా చేస్తుంది. సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. రామయ్య, సిద్ధమే స్వామీ అన్నాడు. కాని ఆ 2వ మాట మరియు అత్యంత ప్రమాదకరమైన 3వ మాట గురించి తెలుసుకునే ముందు మనం మన మనసును పూర్తిగా నిర్మలం చేసుకోవాలి. లేకపోతే ఆ జ్ఞానం మన బుర్రకెక్కదు. ఈ మాటలు వినగానే మీలో చాలామందికి, అరే, నేను కూడా ఇలాగే అంటుంటాను కదా అని అనిపించవచ్చు. పర్వాలేదు, తప్పు తెలుసుకోవడం ముఖ్యం.
ఇంతకీ ఆ డబ్బును దూరం చేసే రెండవ మాట ఏమిటి? వంశాన్ని నాశనం చేసే మూడవ మాట ఏమిటి? సిద్ధుడు చెప్పిన ఆ రహస్యాలు రామయ్య తలరాతను ఎలా మార్చాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం ఈ కథనంలో మరింత లోతుకి వెళ్ళాలి. ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకా ముందున్నాయి. అసలు కథ ఇప్పుడే మొదలైంది. సిద్ధుడు చెప్పబోయే ఆ రెండవ మాట కోసం రామయ్యతో పాటు పంచభూతాలు కూడా ఎదురుచూస్తున్నాయా అన్నంత నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రదేశం. అప్పుడే ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు మెల్లగా కదిలాయి. ఒక చిన్న సూర్యకిరణం నేరుగా వచ్చి సిద్ధుడి ముఖంపై పడింది. ఆయన కళ్ళు అగ్నిగోళాల్లా వెలిగిపోతున్నాయి. రామయ్య భయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. సిద్ధుడు తన గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు, రామయ్య, పేదరికం అనేది జేబులో ఉండదు, అది మనిషి ఆలోచనలో ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా అతడు పలికే మాటలో ఉంటుంది. మనం లక్ష్మీదేవిని ఇంటికి రమ్మని పిలుస్తాం, పూజలు చేస్తాం, హారతులు ఇస్తాం. కాని ఆ తల్లి గడప దాటి లోపలికి రాగానే మన నోటి నుండి వచ్చే ఒకే ఒక్క మాట విని వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ మాటను మనం రోజుకు 100 సార్లు వాడుతుంటాం. ఎవరైనా డబ్బు అడిగినప్పుడు, లేదా ఏదైనా వస్తువు కొనాల్సి వచ్చినప్పుడు, లేదా ఇంట్లో పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మన నోటి నుండి అప్రయత్నంగా వచ్చే ఆ మాట, నా దగ్గర డబ్బు లేదు. అవును, ఇదే ఆ దరిద్ర దేవతను ఆహ్వానించే మంత్రం. నా దగ్గర లేదు, నా వల్ల కాదు, నాకు స్తోమత లేదు, మేము పేదవాళ్లం అనే మాటలు ఎంత ప్రమాదకరమో మీకు తెలియదు. రామయ్య, నువ్వు గమనించావా? చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, బ్యాంకుల్లో నిల్వలు ఉంటాయి, జేబులో నోట్లు ఉంటాయి. కాని ఎవరైనా వచ్చి ధర్మం చేయండి అని అడిగితే చాలు, వెంటనే నా దగ్గర చిల్లిగవ్వలేదు అని అబద్ధం చెప్పేస్తారు. వాళ్లు అనుకుంటారు ఆ యాచకుడిని వదిలించుకోవడానికి అలా చెప్పామని. కాని ఆ సమయానికి సాక్షాత్తు లక్ష్మీదేవి నీ పక్కనే ఉండి తథాస్తు అంటుందని వారికి తెలియదు. సిద్ధుడి మాటలు రామయ్య గుండెల్లో గుణపాల్లా దిగుతున్నాయి. అతనికి ఒక సంఘటన గుర్తొచ్చింది. మొన్ననే తన భార్య పండుగకు కొత్త బట్టలు కావాలని అడిగితే చేతిలో పంట డబ్బులు ఉన్నా సరే, ఈసారి పంట సరిగా రాలేదు, నా దగ్గర డబ్బులు లేవు, పాత బట్టలే సర్దుకో అని అబద్ధం చెప్పాడు. ఆ డబ్బును దాచిపెట్టాడు. కాని ఏం లాభం? ఆ మరుసటి రోజే ఇంట్లో ఎద్దుకు జబ్బు చేసి దాచిపెట్టిన డబ్బులన్నీ మందులకే ఖర్చయిపోయాయి. రామయ్యకు ఇప్పుడు అర్థమైంది, ఆ రోజు తను పలికేనా డబ్బు లేదు అనే మాటే ఆ ఖర్చు రూపంలో నిజమైందని. సిద్ధుడు కొనసాగించాడు, నాయనా, లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఎప్పుడూ సత్యముండే చోట, ధైర్యముండే చోట మాత్రమే నిలుస్తుంది. నువ్వు ఉన్నది లేనట్టుగా మాట్లాడితే ఆమె నిజంగానే లేకుండా పోతుంది. డబ్బును ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. డబ్బుదేముందిలే, డబ్బు పాపిష్టిది, డబ్బు మనుషుల మధ్య చిచ్చు పెడుతుంది అని డబ్బును నిందించే వారి దగ్గర కూడా సిరిసంపదలు నిలవవు. డబ్బును గౌరవించాలి, అది ఒక శక్తి, అమ్మవారి స్వరూపం. రామయ్య సందేహంగా అడిగాడు, స్వామీ, మరి నిజంగానే జేబులో డబ్బు లేనప్పుడు ఏం చెప్పాలి? లేనప్పుడు కూడా ఉందని అబద్ధం చెప్పమంటారా? అది కూడా పాపమే కదా? సిద్ధుడు చిరునవ్వు నవ్వి, అద్భుతమైన ప్రశ్న వేశావు రామయ్య. ఇక్కడే మన ధర్మం ఒక రహస్యాన్ని చెప్పింది. నిజంగానే నీ దగ్గర డబ్బు లేనప్పుడు నా దగ్గర లేదు అని అనకూడదు. దానికి బదులుగా ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పు, లేదా భగవంతుడు త్వరలో ఇస్తాడు అని చెప్పు. కాని లేదు అనే శబ్దాన్ని మాత్రం ఉచ్చరించకు. లేదు అనే మాట శూన్యాన్ని సృష్టిస్తుంది. ఇస్తాడు అనే మాట ఆశను, అవకాశాన్ని సృష్టిస్తుంది. సిద్ధుడు రామయ్య భుజం తట్టి, ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను విను. డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు చాలామంది ఏడుస్తూ ఇస్తారు. కిరాణా కొట్టులో బిల్లు కట్టేటప్పుడు గాని, పాలవాడికి డబ్బులు ఇచ్చేటప్పుడు గాని వారి ముఖంలో బాధ కనిపిస్తుంది. అయ్యో, నా డబ్బులు వెళ్లిపోతున్నాయే అని మనసులో అనుకుంటారు. ఇలా ఏడుస్తూ డబ్బును బయటకు పంపితే ఆ డబ్బు తిరిగి రాదు. వెళ్లే లక్ష్మిని సంతోషంగా సాగనంపాలి. తల్లీ, నువ్వు వెళ్తున్నది తిరిగ 10 రావడానికే అని మనసులో నమస్కరించుకుని ఖర్చుపెట్టు. అప్పుడు చూడు నీ జీవితం ఎలా మారుతుందో. ఈ మాటలు వింటుంటే రామయ్యకు కొత్త లోకం కనిపిస్తోంది. ఇన్నాళ్లు తను ఎంత అజ్ఞానంలో ఉన్నాడో తెలిసివస్తోంది.
మనం వాడే చిన్న చిన్న మాటలే మన అదృష్టానికి అడ్డుగోడలుగా మారాయని అర్థమవుతోంది. మొదటి మాటేమో మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. రెండవ మాటేమో మన ఐశ్వర్యాన్ని ఆవిరిచేసింది. ఇక మిగిలింది మూడవ మాట. సిద్ధుడు ముందే హెచ్చరించినట్టు ఇది అన్నింటికంటే ప్రమాదకరమైనది. ఇది కేవలం మనల్నే కాదు, మన వంశాన్ని, మన కుటుంబ బంధాలను కూడా కాల్చేస్తుంది. సిద్ధుడు మళ్లీ తన ఆసనంపై స్థిరంగా కూర్చున్నాడు. ఆయన ముఖంలో ఇందాకటి ప్రశాంతత పోయి ఒక రకమైన సీరియస్నెస్ కనిపించింది. రామయ్య, ఇప్పుడు నేను చెప్పబోయే మూడవ మాట గురించి చెప్పాలంటేనే నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రతి ఇంట్లోనూ ఈ మాట మారుమోగిపోతోంది. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య ఈ మాట చిచ్చు పెడుతోంది. ఇది నోటి నుండి వచ్చే మాట కాదు, ఇది ఒక శాపం. మన పెద్దలు ఊరికే అనలేదు, నోరు జారితే వెనక్కి తీసుకోలేం అని. ఈ మూడవ మాట ఒక్కసారి నీ నోటి నుండి వస్తే అది తుటాలాగా ఎదుటివారి గుండెల్లో దిగిపోతుంది. వారి మనసు ముక్కలవుతుంది. ఆ ముక్కలైన మనసు నుండి వచ్చే నిట్టూర్పు నీ 7 తరాల పుణ్యాన్ని బూడిద చేస్తుంది. రామయ్యకు వెన్నులో వణుకు పుట్టింది. స్వామీ, అంత భయంకరమైన మాట ఏమిటి? మేము రోజూ వాడుతున్నామా? మాకు తెలియకుండానే మా పిల్లల భవిష్యత్తును మేమే నాశనం చేస్తున్నామా అని ఆవేదనగా అడిగాడు. సిద్ధుడు అవునన్నట్లు తల ఊపాడు. చాలామంది కోపం వచ్చినప్పుడు, అసహనం వచ్చినప్పుడు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన వారిని ఉద్దేశించి కొన్ని మాటలు అంటారు. అవి అవతలి వారిని ఎంతగా గాయపరుస్తాయంటే ఆ గాయం ఎప్పటికీ మానదు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను తిట్టేటప్పుడు లేదా భార్యాభర్తలు గొడవ పడేటప్పుడు ఈ మాటలు దొర్లుతాయి. ఆకాశం ఇంకా మబ్బుగానే ఉంది. గాలి వేగం పెరిగింది. ఆశ్రమంలో ఉన్న రావి చెట్టు ఆకులు గలగలా శబ్దం చేస్తున్నాయి. సిద్ధుడు తన గొంతును సవరించుకుని ఆ మూడవ మాట గురించి వివరించడం మొదలుపెట్టాడు. ఈ మాట నేరుగా మనిషి అస్తిత్వాన్ని, వారి బ్రతుకును శపిస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా తప్పు చేసినప్పుడు నువ్వు నాశనమైపోతావు అనిగాని, నీకు ఎప్పటికీ మంచి జరగదు అనిగాని, నువ్వు పుట్టకపోయినా బాగుండేది అనిగాని అంటారు. వినడానికి ఇవి తిట్లులా అనిపించవచ్చు. కాని ఆవేశంలో, కడుపు మంటతో అనే ఈ మాటలు నేరుగా విశ్వంలోకి వెళ్లి ఒక ఆజ్ఞగా మారుతాయి. సిద్ధుడు రామయ్య కళ్లలోకి చూస్తూ, ముఖ్యంగా స్త్రీల నోటి నుండి ఈ మాట రాకూడదు రామయ్య. స్త్రీ నోరు ముత్యాల చిప్పలాంటిది. అందులో నుండి మంచి మాటలు వస్తే ముత్యాలు రాలినట్టు, చెడు మాటలు వస్తే నిప్పులు రాలినట్టు. కోపంలో ఒక తల్లి తన బిడ్డను చావగొట్టు అని తిట్టినా, లేదా దరిద్రుడా అని తిట్టినా, ఆ తల్లి మనసులో నిజంగా అలా జరగాలని లేకపోయినా ఆ సమయానికి ఉన్న గ్రహస్థితి వల్ల ఆ మాట నిజమయ్యే ప్రమాదముంది. పురాణాల్లో గాంధారి కళ్లకు గంతలు విప్పి దుర్యోధనుడిని చూసినప్పుడు ఆమె దృష్టి వజ్ర శరీరాన్ని ఇచ్చింది. అదే గాంధారి కోపంతో కృష్ణుడిని శపించినప్పుడు యాదవ వంశమే నాశనమైంది. అది స్త్రీ వాక్కుకు ఉన్న శక్తి. రామయ్య తన చిన్నప్పుడు తన తల్లి తనను తిట్టిన తిట్లు గుర్తు చేసుకున్నాడు. ఆమె ప్రేమతోనే తిట్టినా అందులో కొన్ని అశుభకరమైన పదాలు ఉండేవి. అందుకేనేమో తనకు ఇప్పుడు ఇన్ని కష్టాలు అనిపించింది. స్వామీ, మరి కోపం రావడం సహజం కదా? ఆవేశంలో మాట జారడం కూడా సహజమే కదా? దానికి అంత పెద్ద శిక్ష ఎందుకు అని అడిగాడు రామయ్య. సిద్ధుడు మందహాసం చేశాడు. రామయ్య, అగ్నిలో చెయ్యి పెడితే కాలుతుంది. అది తెలిసి పెట్టినా, తెలియక పెట్టినా, కోపంలో పెట్టినా, సరదాగా పెట్టినా ఫలితం ఒక్కటే, కాలుతుంది. ప్రకృతి ధర్మం కూడా అంతే. నీ ఉద్దేశంతో దానికి పనిలేదు, నీ క్రియకే ఫలితముంటుంది. అందుకే వాక్ సంయమనం, మాట్లాడేటప్పుడు జాగ్రత్త పాటించాలి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండు, లేదా ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపో. కాని పొరపాటున కూడా ఆ మూడవ రకమైన మాట అనకు. ఆ మాట ఏమిటంటే, సిద్ధుడు కొంచెం ముందుకు వంగా రహస్యం చెబుతున్నట్లుగా చెప్పాడు. ఎప్పుడు కూడా ఎదుటివారి తలరాతను నిందించకు. నీ బ్రతుకు ఇంతే, నువ్వు బాగుపడవు, సనిగాడు వంటి పదాలు వాడకు. ఇవి సాక్షాత్తు బ్రహ్మదేవుడిని అవమానించినట్లే. ఎందుకంటే ఆ తలరాత రాసింది ఆయనే కదా. నువ్వు సృష్టిని విమర్శిస్తే సృష్టికర్తకు కోపం రాదా? ఎప్పుడైతే నువ్వు ఒకరిని నువ్వు పనికిరానివాడివి అని అంటావో, నువ్వు ఆ వ్యక్తిలోని దైవత్వాన్ని అవమానిస్తున్నావు.
ఆ అవమానం తిరిగి నిన్నే వెంటాడుతుంది. రామయ్యకు ఇప్పుడు అర్థమైంది. తను తన కొడుకును చదువు రానప్పుడల్లా నువ్వు దేనికి పనికిరావు, గేదెలు కాసుకో అని తిట్టేవాడు. ఇప్పుడు తన కొడుకు నిజంగానే వ్యవసాయం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. తన మాటే తన కొడుకు భవిష్యత్తుకు సంకెళ్లు వేసిందని తెలుసుకుని రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. స్వామీ, జరిగిందేదో జరిగింది. నా కొడుకును నేనే నా నోటితో శపించుకున్నాను. దీనికి విరుగుడు లేదా? నా నోటి నుండి వచ్చిన విషాన్ని నేనే ఎలా తీయగలను అని ఏడుస్తూ అడిగాడు. సిద్ధుడు రామయ్యను ఓదార్చాడు. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం రామయ్య. అయితే ఈ 3 మాటలు వాడటం మానేయడమే కాదు, వీటికి బదులుగా వాడాల్సిన 3 మహామంత్రాలు ఉన్నాయి. మనం ఇన్నాళ్లు ఏం మాట్లాడకూడదో తెలుసుకున్నాం. కాని అసలు ఏం మాట్లాడితే అదృష్టం వస్తుందో, ఏం మాట్లాడితే పోయిన సిరిసంపదలు తిరిగి వస్తాయో, ఏం మాట్లాడితే తెగపోయిన బంధాలు మళ్లీ చిగురిస్తాయో తెలుసుకోవాలి కదా. ఆ 3 మాటలు కామధేనువు లాంటివి. అవి కోరిన వరాలు ఇస్తాయి. రామయ్య కళ్ళు ఆశతో మెరిశాయి. చెప్పండి స్వామీ, ఆ 3 అదృష్ట మంత్రాలు ఏమిటి? నా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని వేడుకున్నాడు. సిద్ధుడు ఆకాశం వైపు చూశాడు. మేఘాలు విడిపోయి మళ్లీ వెలుతురు వస్తోంది. ఇదిగో శుభసూచకం. ప్రకృతి నీకు అనుకూలంగా మారుతోంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 3 పాజిటివ్ పదాలు నీ డిక్షనరీలో, నీ రక్తంలో కలిసిపోవాలి. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు ఈ 3 మాటలనే జపించాలి. అందులో మొదటి మాట నీ ఆరోగ్యాన్ని, ఆయుష్ను పెంచుతుంది. రెండవ మాట నీ ధనాగారాన్ని నింపుతుంది. మూడవ మాట నీ కీర్తి ప్రతిష్టలను దిగంతాలకు వ్యాపింపజేస్తుంది. ఈ రహస్యం సామాన్యమైనది కాదు. ఇది సాక్షాత్తు సరస్వతీ దేవి కటాక్షం. అయితే ఆ అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టే 3 మాటలను తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను గుర్తు చేసుకోవాలి. పూర్వం కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లినప్పుడు తన దారిద్ర్యాన్ని చెప్పుకుని ఏడవలేదు. తన కష్టాలను ఏకరువు పెట్టలేదు. కేవలం కృష్ణుడిని చూసి ఆనందించాడు, స్తుతించాడు. అక్కడ కుచేలుడు మాట్లాడిన మాటలే అతనికి అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టాయి. కుచేలుడు ఏం మాట్లాడాడు? అదే ఆ 3 మాటల్లో ఉన్న సారాంశం. మనం కూడా మన జీవితాన్ని స్వర్గధామంగా మార్చుకోవాలంటే మన నోటిని ఒక యజ్ఞగుండంలా మార్చుకోవాలి. అందులో నుండి వచ్చే ప్రతి మాట ఒక మంత్రంలా ఉండాలి. సిద్ధుడు ఆ 3 అద్భుత పదాలను చెప్పడానికి గొంతు సవరించుకున్నాడు. ఆయన చుట్టూ ఒక దివ్యమైన కాంతి వలయం ఏర్పడినట్లు రామయ్యకు అనిపించింది. రామయ్య, శ్రద్ధగా విను. ఈ మాటలు నీ జీవితాన్నే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తాయి అని సిద్ధుడు చెప్పబోతుండగా ఆశ్రమంలోకి ఒక ఉడుత పరుగెత్తుకుంటూ వచ్చింది. దాని నోటిలో ఒక చిన్న పండు ఉంది. అది నేరుగా వచ్చి రామయ్య ఒడిలో ఆ పండును వదిలింది. సిద్ధుడు అది చూసి చిరునవ్వు నవ్వాడు. చూసావా రామయ్య, నీకు అదృష్టం మొదలైంది. మూగజీవాలు కూడా నీకు సహాయం చేయడానికి వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు మారాలని నిర్ణయించుకున్నావు కాబట్టి. ఇక ఆలస్యం వద్దు. ఆ మొదటి అదృష్ట వాక్యం ఏమిటంటే, మీరు కూడా అదృష్ట వాక్యాలు ఏమిటో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారా? అవి చాలా సులభమైనవి, కాని వాటి ప్రభావం అనంతమైనది. ఆ మాటలు మీ తలరాతను ఎలా తిరగరాస్తాయో వచ్చే భాగంలో వివరంగా తెలుసుకుందాం. సిద్ధుడు చెప్పిన ఆ పరిష్కార మార్గాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న మార్పు ఇంత పెద్ద ఫలితాన్ని ఇస్తుందా అని మీరే అనుకుంటారు. ఆ ఉడుత రామయ్య ఒడిలో ఆ పండును వదిలి వెళ్లిపోవడం ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలా అనిపించవచ్చు. కాని ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వారికి తెలుసు, ఇది ప్రకృతి పంపిన శుభ సంకేతమని. ఎప్పుడైతే మనిషి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధపడతాడో అప్పుడు సమస్త ప్రకృతి అతనికి సహకరించడానికి ముందుకు వస్తుంది. సిద్ధుడు ఆ పండును చేతిలోకి తీసుకుని రామయ్యకు ఇస్తూ, రామయ్య, ఇది సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి ప్రసాదంగా భావించు. ఉడుత రాముడికి సహాయం చేసినట్లు ఈ రోజు నుండి ప్రకృతి నీ సంకల్పానికి సహాయం చేస్తుంది. ఇక ఆ 3 అద్భుత పదాల గురించి, వాటిని ఎలా వాడాలో చెబుతాను విను అన్నాడు. రామయ్య ఆ పండును కళ్లకద్దుకుని జేబులో పెట్టుకున్నాడు. అతని మనసు ఇప్పుడు ఒక తెల్ల కాగితంలా మారింది. సిద్ధుడు ఏం చెబితే అది రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధుడు
తన ఉపదేశాన్ని కొనసాగించాడు. రామయ్య, మనం ఇందాక చెప్పుకున్నాం, నా వల్ల కాదు అనే మాట మన ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుందని. దానికి విరుగుడుగా మొదటి అదృష్టవాక్యం ఏమిటంటే, నేను ప్రయత్నిస్తున్నాను, దైవం నాతో ఉన్నాడు. ఈ వాక్యం సామాన్యమైనది కాదు. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి నీ ప్రయత్నం, రెండోది దైవ సహాయం. దీనిని వివరించడానికి సిద్ధుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఒక చిన్న చీమ తన బరువు కంటే 10 బరువున్న గింజను మోసుకుపోతుంది. అది ఎప్పుడు ఇది నా వల్ల కాదు అనుకోదు. పడిపోతుంది, మళ్లీ లేస్తుంది, మళ్లీ ప్రయత్నిస్తుంది. ఆ చిన్న ప్రాణికున్న నమ్మకం మనిషికి ఎందుకు ఉండటం లేదు? ఎప్పుడైతే నువ్వు ఏదైనా పని కష్టంగా అనిపించినప్పుడు, ఇది కష్టం అని అనకుండా, ఇది నాకు ఒక సవాలు, దీనిని నేను అధిగమిస్తాను అని అంటావో, అప్పుడు నీ మెదడులోని శక్తి కేంద్రాలు మేల్కొంటాయి. సమస్య అలాగే ఉంటుంది, కాని దానిని చూసే నీ దృష్టి మారుతుంది. ఎప్పుడైతే దృష్టి మారుతుందో, పరిష్కారం దానంతటా అదే కనిపిస్తుంది. కాబట్టి రామయ్య, ఈ రోజు నుండి నా వల్ల కాదు అనే మాటకు నీ నిఘంటువులో చోటు ఇవ్వకు. ఏ పనైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పు. ఉదాహరణకు, వర్షం పడలేదు, పంట ఎండిపోతోంది అనుకో. అప్పుడు నిరాశతో కూలబడిపోకుండా, ప్రకృతి నన్ను పరీక్షిస్తోంది, నేను ప్రత్యామ్నాయం ఆలోచిస్తాను అని అనుకో. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిలబడతావో, ఆ దైవం నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఇది నమ్మకం మీద నడిచే సూత్రం. రామయ్య శ్రద్ధగా వింటున్నాడు. ఇక 2వ మాట, ఇది సాక్షాత్తు లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే మాట. మనం ఇందాక అనుకున్నాం కదా, డబ్బు లేదు అనే మాట దరిద్రాన్ని తెస్తుందని. దానికి బదులుగా నువ్వు వాడాల్సిన అద్భుతమైన వాక్యం, నా దగ్గర సమృద్ధిగా ఉంది, లేదా లక్ష్మీదేవి నా ఇంటికి వస్తోంది. ఇది వినడానికి వింతగా ఉండవచ్చు. జేబులో పైసా లేనప్పుడు సమృద్ధిగా ఉందని ఎలా చెప్పాలి అని నువ్వు అనుమానపడవచ్చు. కాని ఇక్కడ మనం మోసం చేయడం లేదు, ఆకర్షించడం చేస్తున్నాం. సిద్ధుడు దీనిని మరింత లోతుగా విశ్లేషించాడు. విశ్వం అనేది ఒక అద్దం లాంటిది రామయ్య. నువ్వు అద్దం ముందు నిల్చుని ఏడిస్తే, అద్దం కూడా నిన్ను ఏడుస్తున్నట్టే చూపిస్తుంది. నువ్వు నవ్వితే అద్దం కూడా నవ్వుతుంది. నువ్వు నా దగ్గర లేదు అని ఏడిస్తే, విశ్వం కూడా అవును నీ దగ్గర లేదు అని చూపిస్తుంది. అదే నువ్వు భగవంతుడు నాకు కావాల్సినంత ఇస్తున్నాడు అని కృతజ్ఞతతో చెబితే, విశ్వం ఆ కృతజ్ఞతను స్వీకరించి నిజంగానే నీకు కావాల్సినంత ఇస్తుంది. ఇది భావ తరంగాల శాస్త్రం. రేపటి నుండి ఎవరైనా వచ్చి అప్పు అడిగితే, నా దగ్గర లేదు అని అనకు. ప్రస్తుతం ఇవ్వలేను, కాని త్వరలో ఇవ్వగలను అని చెప్పు. నీ మాటలో నిండుదనం ఉండాలి. డబ్బును లెక్కపెట్టేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు కూడా శుభం పలకాలి. ఈ డబ్బు 10 మందికి ఉపయోగపడాలి, మళ్లీ నా దగ్గరకు 10 తిరిగి రావాలి అని మనసులో సంకల్పించుకో. రూపాయి నాణేన్ని కూడా లక్ష్మీ స్వరూపంగా చూడు. ఎప్పుడైతే నువ్వు ధనాన్ని ప్రేమిస్తావో, గౌరవిస్తావో, అది నీ దగ్గరే స్థిరంగా ఉంటుంది. ధనవంతులు కావాలనే కోరిక తప్పు కాదు, కాని ధనం పట్ల పేద ఆలోచనలు ఉండటమే తప్పు. రామయ్యకు ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. స్వామీ, మరి 3వ మాట, నా కొడుకును, నా కుటుంబాన్ని నేను తెలియక శపించుకున్నాను కదా, దానికి పరిహారమేమిటి అని ఆతృతగా అడిగాడు. సిద్ధుడు రామయ్య కళ్లలోకి నేరుగా చూస్తూ, అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అత్యంత శక్తివంతమైన 3వ వాక్యం. దీనిని ఆశీర్వాద మంత్రం అంటారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లేదా వారి రాతను నిందించడం మానేసి, వారిని మనస్ఫూర్తిగా దీవించడం అలవాటు చేసుకోవాలి. దీవించడమా? నేను అంత గొప్పవాడినా స్వామీ అని రామయ్య సందేహించాడు. సిద్ధుడు నవ్వి, దీవించడానికి వయసుతో, హోదాతో పనిలేదు రామయ్య, మనసుంటే చాలు. నీ కొడుకు సరిగా చదవడం లేదని కోపం వచ్చినప్పుడు వాడిని తిట్టడానికి బదులు, నువ్వు బుద్ధిమంతుడివి, నువ్వు తప్పకుండా ప్రయోజకుడివి అవుతావు అని చెప్పు. మొదట్లో వాడికి, నీకు కూడా ఇది వింతగా అనిపించవచ్చు. కాని తల్లిదండ్రుల నోటి నుండి వచ్చే ఆశీర్వాదానికి ఆ వినాయకుడి అనుగ్రహం తోడవుతుంది. నువ్వు పదే పదే నువ్వు ప్రయోజకుడివి అవుతావు అని అంటుంటే, ఆ శబ్ద తరంగాలు వాడి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడతాయి. వాడిలో మార్పు మొదలవుతుంది. అంతేకాదు రామయ్య, నీ శత్రువులను కూడా దీవించు.
నిన్ను ఇబ్బంది పెట్టే వారిని చూసి వారికి సద్బుద్ధి కలుగుగాక అని అనుకో. కోపంతో తిడితే ఆ కోపాగ్ని మొదట నిన్నే కాల్చుతుంది. కాని దీవిస్తే ఆ శాంతి నీ మనసును చల్లబరుస్తుంది. శాంతంగా ఉన్న మనసులోనే అద్భుతమైన ఆలోచనలు పుడతాయి. ఆలోచనలే నిన్ను సంపన్నుడిగా మారుస్తాయి. గుర్తుంచుకో, నోరు అనేది కేవలం ఆహారం తినడానికి మాత్రమే కాదు, అది నీ భవిష్యత్తును సృష్టించే బ్రహ్మ సాధనం. సిద్ధుడు చెప్పిన ఈ 3 సూత్రాలు వినడానికి చాలా సరళంగా ఉన్నాయి, కాని ఆచరించడం అంత సులభం కాదు. ఎందుకంటే సంవత్సరాల తరబడి అలవాటు పడిన నాలుక మళ్లీ పాత మాటలనే పలుకుతుంది. దీనిని రామయ్య కూడా గ్రహించాడు. స్వామీ, మీరు చెప్పింది అక్షర సత్యం. కాని ఆవేశం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నా పాత అలవాటు ప్రకారం నోరు జారిపోతే ఏం చేయాలి? నాకు ఆ నిగ్రహం ఎలా వస్తుంది అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు సిద్ధుడు తన సంచిలోంచి ఒక చిన్న రాగపాత్రను తీశాడు. అందులో పక్కనే ఉన్న నదిలోంచి నీళ్లు నింపాడు. రామయ్య, ఇదిగో నీ ప్రశ్నకు సమాధానం. దీనిని జల విజ్ఞానం అంటారు. నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది. నీటికి మాటలు అర్థమవుతాయి. నువ్వు రోజు ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తీసుకుని ఆ నీటివైపు చూస్తూ, ఇప్పుడు నేను చెప్పిన 3 సానుకూల మాటలను గట్టిగా చెప్పు. నేను శక్తివంతుడిని, నేను సంపన్నుడిని, నా కుటుంబం క్షేమంగా ఉంది అని ఆ నీటితో చెప్పు. ఆ మాటల కంపనాలు నీటిలోకి వెళ్తాయి. ఆ తర్వాత ఆ నీటిని తాగు. ఇలా చేయడం వల్ల ఆ సానుకూల శక్తి నీ రక్తంలో కలుస్తుంది. ప్రతిరోజు ఇలా చేస్తే 41 రోజుల్లో నీ మాట, నీ ఆలోచన పూర్తిగా మారిపోతాయి. నీకు తెలియకుండానే నీ నోటి నుండి మంచి మాటలే వస్తాయి. రామయ్యకు ఇది చాలా వింతగా అనిపించింది. కేవలం నీళ్లతో మాట్లాడితే జీవితం మారుతుందా? కాని సిద్ధుడి మాట మీద అతనికి గురి కుదిరింది. ఆయన చెప్పినట్లే చేయాలని నిర్ణయించుకున్నాడు. సిద్ధుడు రామయ్యకు ఆ రాగపాత్రను బహుకరించాడు. ఇది నీ దగ్గరే ఉంచుకో. ఇది నీకు గుర్తు చేస్తూ ఉంటుంది, నీ నోరు మంచి మాటలనే పలకాలని. ఆ రోజు సాయంత్రం అవుతోంది. రామయ్య సిద్ధుడికి నమస్కరించి ఇంటికి బయలుదేరాడు. అతని నడకలో మునుపటి నిరాశ లేదు, ఏదో తెలియని ఉత్సాహం. జేబులో ఆ ఉడుత ఇచ్చిన పండు, చేతిలో సిద్ధుడు ఇచ్చిన రాగపాత్ర, మనసులో కొత్త మంత్రాలు. కాని మార్పు అంత సులభంగా రాదు కదా. పరీక్షలు ఎదురవ్వాల్సిందే. రామయ్య ఊరి పొలిమేరల్లోకి రాగానే ఎదురుగా ఊరి పెత్తందారు రంగారావు కనిపించాడు. రంగారావుకు రామయ్య అంటే అస్సలు పడదు. రామయ్య పొలం మీద రంగారావు కన్ను ఎప్పటినుంచో ఉంది. రామయ్యను చూడగానే రంగారావు వ్యంగ్యంగా నవ్వాడు. ఏరా రామయ్య, ఆ సంచిలో ఏముంది? అప్పులు తీర్చడానికి ఇంట్లో సామాన్లు కూడా అమ్మేస్తున్నావా ఏంటి అని ఎగతాళి చేశాడు. మామూలుగా అయితే రామయ్యకు కోపం వచ్చేది. లేదా నా కర్మబాబు అని తలదించుకుని వెళ్లిపోయేవాడు. కాని ఈరోజు పరిస్థితి వేరు. రామయ్య నోటి చివరి వరకు ఒక కోపపు మాట వచ్చింది. నీకెందుకురా అని అనబోయాడు. కాని అంతలోనే సిద్ధుడి ముఖం గుర్తొచ్చింది. ఆ 3 మాటలు గుర్తొచ్చాయి. వెంటనే నాలుకను అదుపు చేసుకున్నాడు. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. రంగారావు మళ్లీ రెచ్చగొట్టాడు. ఏంట్రా మాట్లాడవేం? నోరు పడిపోయిందా అన్నాడు. రామయ్య ప్రశాంతంగా తల ఎత్తి రంగారావు కళ్లలోకి చూస్తూ, అలాంటిదేమీ లేదు రంగారావుగారు. దైవం దయవల్ల మా ఇంట సిరిసంపదలు రాబోతున్నాయి. త్వరలోనే నా అప్పులన్నీ తీరుస్తాను. మీరు కూడా క్షేమంగా ఉండాలి అని అన్నాడు. ఆ మాట విని రంగారావు షాక్ అయ్యాడు. రామయ్య ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. భయపడలేదు, కోప్పడలేదు. పైగా తనను దీవించాడు. రంగారావుకు ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోయి చూస్తుండిపోయాడు. రామయ్య చిరునవ్వుతో అక్కడి నుండి కదిలాడు. కొంత దూరం వెళ్ళాక రామయ్యకు అనిపించింది, అరే, నేను కోప్పడకుండా ఎంత ప్రశాంతంగా సమాధానం చెప్పాను. నా గుండెలో దడ రాలేదు, భయం వేయలేదు. పైగా రంగారావు ముఖంలో ఓటమి కనిపించింది. ఇది మొదటి విజయం. సిద్ధుడు చెప్పింది నిజమే. మన మాట మారితే ఎదుటివారి ప్రవర్తన కూడా మారుతుంది. రామయ్యకు కొండంత బలం వచ్చింది. ఇంటికి వెళ్లగానే రామయ్య భార్య సీతమ్మ ఎదురొచ్చింది. ఆమె ముఖం విచారంగా ఉంది. ఏవండి, బియ్యం నిండుకున్నాయి,
రేపటికి వండుకోవడానికి కూడా గింజలేదు అని చెప్పింది. ఇదివరకైతే రామయ్య తల పట్టుకుని కూర్చునేవాడు. కాని ఈరోజు అతను ఆ రాగపాత్రను తీసి అందులో నీళ్లు పోసి, సీతా, కంగారు పడకు, మన ఇంటికి అన్నపూర్ణేశ్వరి దయ ఉంది. రేపటికల్లా ఏదో ఒక దారి దొరుకుతుంది. మన ఇంట్లో దేనికి లోటు లేదు అని ధైర్యంగా చెప్పాడు. ఆ నీటిని భార్యకు ఇచ్చాడు. సీతమ్మ ఆశ్చర్యపోయింది. తన భర్తలో ఇంత ధైర్యం ఎప్పుడూ చూడలేదు. ఆమె ఆ నీరు తాగగానే ఆమె మనసులో కూడా ఏదో తెలియని ప్రశాంతత కలిగింది. ఆ రాత్రి రామయ్య నిద్రపోతుండగా ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో ఆ సిద్ధుడు కనిపించాడు. కాని ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన వెనుక ఒక నల్లటి ఆకారం రామయ్య వైపు వస్తోంది. ఆకారం చూడటానికి భయంకరంగా ఉంది. అది రామయ్య గొంతు పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. రామయ్య అరవడానికి ప్రయత్నిస్తున్నాడు కాని గొంతు పెగలడం లేదు. ఉలిక్కిపడి లేచాడు రామయ్య. ఒళ్లంతా చెమటలు పట్టాయి. బయట కుక్కలు ఏడుస్తున్నాయి. గడియారం ముళ్ళు 1 గంటను చూపిస్తోంది. రామయ్యకు అర్థం కాలేదు. సిద్ధుడు మంచి మాటలే చెప్పాడు కదా, మరి ఈ పీడకల ఎందుకు వచ్చింది? ఆ నల్లటి ఆకారమేమిటి? మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి రామయ్యకు గొంతు నొప్పిగా అనిపించింది. మాట్లాడటానికి కష్టంగా ఉంది. అద్దంలో చూసుకుంటే గొంతు వాచిపోయి ఉంది. రామయ్యకు భయం వేసింది. సిద్ధుడు చెప్పిన మంత్రాలను జపించాలనుకున్నాడు. కాని గొంతు పెగలడం లేదు. ఇది సాధారణ అనారోగ్యమా? లేక తను ఏళ్ల తరబడి మాట్లాడిన చెడు మాటల తాలూకు విషం ఇప్పుడు బయటకు వస్తోందా? లేదా సిద్ధుడు చెప్పినట్టు మంచి మార్గంలోకి వెళ్తున్నప్పుడు అడ్డుకునే దుష్టశక్తుల పనా? రామయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడే గుమ్మం దగ్గర ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసి చూస్తే అక్కడ ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక కర్ర ఉంది. ఆమె రామయ్య వైపు తీక్షణంగా చూస్తూ, నాయనా, సిద్ధుడు నీకు సగం మంత్రాన్నే చెప్పాడు. మాటను మార్చడం ఎంత ముఖ్యమో, ఆ మాటను ఏ సమయంలో ఏ స్థితిలో పలకాలో తెలియకపోతే అది వికటిస్తుంది. నీ గొంతు పట్టుకుంది వ్యాధి కాదు, అది నీ పూర్వకర్మ. దీనిని వదిలించుకోవాలంటే నువ్వు ఇప్పుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అంది. రామయ్యకు మతిపోయినట్లయింది. ఎవరు ఈ వృద్ధురాలు? సిద్ధుడు సగం మంత్రాన్నే ఎందుకు చెప్పాడు? ఆ మిగిలిన రహస్యమేమిటి? ఇప్పుడు తన గొంతు బాగుపడాలంటే తను ఏం చేయాలి? అసలు ఆ వృద్ధురాలు చెప్పిన కఠినమైన నిర్ణయం ఏమిటి? సిద్ధుడు చెప్పిన వాక్ నియమాలు రామయ్య జీవితాన్ని మార్చడం మొదలుపెట్టాయి. కాని అది అంత సులువుగా జరగదని ఇప్పుడు అర్థమవుతోంది. చీకటి ఎప్పుడూ వెలుగును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. రామయ్య ఇప్పుడు ఒక అగ్ని పరీక్షలో ఉన్నాడు. ఈ పరీక్షలో గెలిస్తేనే అతనికి శాశ్వతమైన అదృష్టం దక్కుతుంది. ఆ వృద్ధురాలు రామయ్య చేతిలో ఒక మూలికను పెట్టి, దీనిని నమిలి నేను చెప్పబోయే ఆ రహస్య క్రియను ఆచరించు. కాని గుర్తుంచుకో, ఈ క్రియ చేస్తున్నప్పుడు నీకు 3 ఆటంకాలు వస్తాయి. వాటిని దాటితేనే నీ వాక్కుకు సిద్ధి లభిస్తుంది అని హెచ్చరించింది. ఆ 3 ఆటంకాలు ఏమిటి? ఆ రహస్య క్రియ ఏమిటి? సిద్ధుడు దాచిపెట్టిన ఆ చివరి సత్యమేమిటి? ఈ ఉత్కంఠభరితమైన విషయాలు తెలుసుకోవాలంటే మనం తదుపరి భాగానికి వెళ్లాల్సిందే. అక్కడ అసలు రహస్యం బయటపడుతుంది. ఆ వృద్ధురాలు ఇచ్చిన మూలికను చేతిలోకి తీసుకున్నప్పుడు రామయ్య చేతులు వణికాయి. అది ఏదో సాధారణ ఆకులా లేదు. దాని నుండి ఒక విచిత్రమైన కాంతి వస్తోంది. దీనిని నమిలి నేను చెప్పబోయే ఆ రహస్య క్రియను ఆచరించు అని ఆమె చెప్పిన మాటలు రామయ్య చెవిలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆమె కళ్లలో ఏదో తెలియని శక్తి ఉంది. ఆమె ఎవరో సామాన్య స్త్రీ కాదని రామయ్యకు అర్థమైంది. ఒక పక్క గొంతులో భరించలేనంత నొప్పి, మరోపక్క భయం, ఇంకో పక్క కుతూహలం. రామయ్య ఆలోచించడానికి సమయం లేదు. గొంతు పూర్తిగా మూగబోయేలోపే ఏదో ఒకటి చేయాలి. అతను కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని తలచుకుని ఆ మూలికను నోట్లో వేసుకుని నమలడం ప్రారంభించాడు. మొదట అది నాలుకకు తగలగానే వేపాకు కంటే చేదుగా అనిపించింది. ఆ చేదు గొంతులోకి దిగుతుంటే కడుపులో మంట మొదలైంది. రామయ్య తల్లడిల్లిపోయాడు. అమ్మో, ఇది విషమేమో, నేను తప్పు చేశానా అని భయపడ్డాడు. కాని మరుక్షణమే ఆ మంట చల్లబడటం మొదలైంది. గొంతులో పేరుకుపోయిన వాపు
నొప్పి మంచులా కరిగిపోవడం అతనికి స్పష్టంగా తెలిసింది. ఏదో అద్భుతమైన శక్తి నరనరాల్లోకి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. రామయ్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. గొంతు సవరించుకున్నాడు. ఓం అని ఉచ్చరించాడు. ఆశ్చర్యం! అతని గొంతు మునుపటి కంటే గంభీరంగా, స్పష్టంగా పలికింది. అది అతని గొంతులా లేదు, ఎవరో గంధర్వుడి గొంతులా ఉంది. రామయ్య ఆనందంతో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు చెప్పడానికి తల తిప్పాడు. కాని అక్కడ ఎవరూ లేరు. ఆమె నిలబడిన చోట కేవలం ఒక చిన్న తులసి మొక్క మాత్రమే ఉంది. రామయ్యకు మతిపోయినట్లయింది. ఆమె ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడికి వెళ్ళింది? ఆమె చెప్పిన 3 ఆటంకాలు ఏమిటి? సగం మంత్రం అంటే అర్థమేమిటి? ఇవన్నీ రామయ్య బుర్రను తొలిచేస్తున్నాయి. కాని ఒకటి మాత్రం నిజం. తన ప్రయాణం ఇంకా ముగియలేదు. సిద్ధుడు చెప్పిన మాటల వెనుక ఇంకా ఏదో లోతైన రహస్యం దాగ ఉంది. రామయ్య ఆ తులసి మొక్కకు నమస్కరించి లోపలికి వెళ్ళాడు. సీతమ్మ ఇంకా నిద్రపోతోంది. రామయ్యకు నిద్ర పట్టడం లేదు. ఆ వృద్ధురాలు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. సిద్ధుడు నీకు సగం మంత్రాన్నే చెప్పాడు. మాటను మార్చడం ఎంత ముఖ్యమో, ఆ మాటను ఏ సమయంలో పలకాలో తెలియకపోతే అది వికటిస్తుంది. దీని అర్థమేమిటి? మనం మంచి మాటలు మాట్లాడినా అవి పని చేయకపోవడానికి కారణం మనం వాటిని పలికే సమయం, సందర్భం సరైనవి కాకపోవడమేనా? అంటే కేవలం సానుకూల పదాలు వాడితే సరిపోదు. వాటి వెనుక భావశుద్ధి ఉండాలి. మనసులో భయం పెట్టుకుని నేను ధైర్యవంతుడిని అని పైకి అంటే అది అబద్ధం అవుతుంది. విశ్వం ఆ అబద్ధాన్ని గుర్తిస్తుంది. రామయ్యకు మెల్లగా ఆ రహస్యక్రియ అర్థం కావడం మొదలైంది. అది మరేదో కాదు, మౌనం. అవును, మాట్లాడే ముందు వచ్చే నిశ్శబ్దం. మనం ఒక మాట అనే ముందు ఆ మాటను మనసులో ఒక్కసారి పరిశీలించుకోవాలి. అది అవసరమా? అది సత్యమా? అది ప్రియమా? అని తూకం వేయాలి. ఇన్నాళ్ళు రామయ్య నోటికి ఏది వస్తే అది అనేవాడు. కాని ఇప్పుడు ఆ మూలిక ప్రభావం వల్ల అతనికి తన ఆలోచనల వేగం తగ్గినట్లు అనిపించింది. ప్రతి ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లవారింది. రామయ్యకు ఈరోజు ఒక అగ్నిపరీక్ష ఎదురుకాబోతోందని మనసు హెచ్చరిస్తోంది. ఆ వృద్ధురాలు చెప్పిన 3 ఆటంకాలు ఈ రోజే రాబోతున్నాయని అనిపిస్తోంది. రామయ్య సిద్ధంగా ఉన్నాడు. అతను ఉదయాన్నే లేచి సిద్ధుడు ఇచ్చిన రాగపాత్రలో నీళ్లు తాగే. నేను శాంత స్వరూపుడిని, నా వాక్కు సత్యం, నా సంకల్పం వజ్రం అని గట్టిగా అనుకున్నాడు. పొలం పనుల కోసం బయలుదేరాడు. మొదటి ఆటంకం ఊహించని రూపంలో వచ్చింది. రామయ్య పొలానికి వెళ్తుండగా దారిలో గ్రామ పంచాయతీ జరుగుతోంది. అక్కడ రామయ్య బద్ధ శత్రువు, వడ్డీ వ్యాపారి అయిన భుజంగమున్నాడు. రామయ్యను చూడగానే భుజంగం గట్టిగా నవ్వాడు. అరె రామయ్య, నిన్న మీవాడు నా దొడ్లో మామిడికాయలు దొంగతనం చేస్తూ దొరికాడు. తండ్రి దరిద్రుడు అయితే కొడుకు దొంగ కాక ఏమవుతాడు అని అందరి ముందు అవమానించాడు. రామయ్య రక్తం మరిగిపోయింది. తన కొడుకు అలాంటి పని చేయడని అతనికి తెలుసు. భుజంగం కావాలనే తనను రెచ్చగొడుతున్నాడు. రామయ్య నోటి చివరి వరకు ఒక బూతు మాట వచ్చింది. నోరు ముయ్యరా అని అనబోయాడు. కాని అంతలోనే గొంతులో ఆ మూలిక తాలూకు చేదు ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ వృద్ధురాలి హెచ్చరిక గుర్తొచ్చింది. ఇది మొదటి ఆటంకం. ఇది తన సహనాన్ని పరీక్షించే క్షణం. రామయ్య గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆవేశాన్ని దిగమింగుకున్నాడు. తన మనసులో రేగుతున్న తుఫానును అణచుకున్నాడు. అందరూ రామయ్య ఏం సమాధానం చెబుతాడా అని చూస్తున్నారు. రామయ్య భుజంగం దగ్గరకు వెళ్లాడు. అతని కళ్లలోకి సూటిగా చూశాడు. ఆ చూపులో కోపం లేదు, కాని ఒక తీక్షణమైన తేజస్సు ఉంది. రామయ్య చాలా నిదానంగా, గంభీరంగా ఇలా అన్నాడు. భుజంగం గారు, పిల్లలు దేవుడి స్వరూపాలు. ఒకవేళ నా కొడుకు ఆకలితో మీ పండు కోసుకుని ఉంటే ఆ అన్నపూర్ణేశ్వరి ఆశీస్సు మీకే దక్కుతుంది. పసివాడి ఆకలి తీర్చిన పుణ్యం మీకు దక్కాలని కోరుకుంటున్నాను. ఆ మాట వినగానే అక్కడున్న వారందరూ నిశ్శబ్దమైపోయారు. భుజంగం ముఖం ఎర్రబడిపోయింది. అతను రామయ్య తిడతాడని, గొడవ పెట్టుకుంటాడని ఆశించాడు. అప్పుడు పంచాయతీ పెట్టి రామయ్యను దోషిగా నిలబెట్టొచ్చు అనుకున్నాడు. కాని రామయ్య శాపం ఇవ్వకుండా వరం ఇచ్చాడు.
ఆ పుణ్యం నీకే దక్కాలి అన్నాడు. ఆ మాటలో ఎంత ధర్మముందో అంత వ్యంగ్యం కూడా ఉంది. కాని అది ఎవరికీ అర్థం కాలేదు. భుజంగం నోట మాట రాలేదు. తను వేసిన బాణం తనకే తగిలినట్లయింది. రామయ్య అక్కడి నుండి మౌనంగా కదిలాడు. మొదటి ఆటంకం దాటేశాడు. రామయ్యకు తనమీద తనకే ఆశ్చర్యం వేసింది. నేను ఇంత శాంతంగా ఎలా ఉండగలిగాను? ఇది నా వల్ల ఎలా సాధ్యమైంది అనుకున్నాడు. కాని అసలైన పరీక్ష ఇంకా ముందుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతోంది. రామయ్య తమ్ముడు సురేష్ ఆస్తి పంపకాలు కావాలని పేచీకి దిగాడు. అన్నయ్య, ఈ ఇల్లు పొలం అమ్మేద్దాం. నా వాటా నాకు ఇచ్చేయ్. నేను పట్నం వెళ్ళిపోతాను. ఈ దరిద్రపు గొట్టు ఇంట్లో నేను ఉండలేను అని అరుస్తున్నాడు. సీతమ్మ ఏడుస్తోంది. ఇది రెండవ ఆటంకం. కుటుంబ బంధాలను పరీక్షించే ఆటంకం. సురేష్ మాటలు రామయ్య గుండెల్లో బాకుల్లా దిగుతున్నాయి. ఇన్నాళ్లు కష్టపడి పెంచిన తమ్ముడు ఇప్పుడు ఇంటిని దరిద్రపు గొట్టు ఇల్లు అంటున్నాడు. మామూలుగా అయితే రామయ్యకు విపరీతమైన కోపం వచ్చి, నీకు ఎంత ధైర్యంరా, బయటికి పో అని గెంటేసేవాడు. లేదా నువ్వు నాశనమైపోతావు అని శపించేవాడు. ఇక్కడే మనం చెప్పుకున్న మూడవ ప్రమాదకరమైన మాట వచ్చే అవకాశముంది. రామయ్య కళ్ళు మూసుకున్నాడు. సిద్ధుడి మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. ఎదుటివారి తలరాతను నిందించకు, ఆశీర్వదించు. కాని సొంత తమ్ముడు ఇలా మాట్లాడుతుంటే ఎలా ఆశీర్వదించాలి? ఇది సాధ్యమేనా? రామయ్య లోపల పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒక పక్క పాత కోపం, మరో పక్క కొత్త జ్ఞానం. రామయ్య ఒక గ్లాసు నీళ్లు తాగాడు. నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది కదా, ఆ నీటితో తన మనసును చల్లబరుచుకున్నాడు. సురేష్ దగ్గరకు వెళ్లి వాడి భుజం మీద చెయ్యి వేశాడు. సురేష్, నీకు పట్నం వెళ్లాలని ఉంది, అభివృద్ధి చెందాలని ఉంది. మంచిదే, నీ ఆశయం గొప్పది. కాని దానికి ఇంటిని అమ్మాల్సిన పనిలేదు. ఈ ఇల్లు మన అమ్మనాన్నల జ్ఞాపకం, లక్ష్మీదేవి నిలయం. నీకు వ్యాపారం చేయడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఎలాగైనా సమకూరుస్తాను. నువ్వు వెళ్లి గొప్పవాడివి అవ్వు. కాని ఇంటిని మాత్రం నిందించకు, అది మనల్ని ఇన్నాళ్లు కాపాడింది అని చెప్పాడు. రామయ్య గొంతులో ఏడుపు లేదు, బేలతనం లేదు. ఒక తండ్రి లాంటి ఆప్యాయత, ఒక నాయకుడి లాంటి భరోసా ఉన్నాయి. సురేష్ ఆశ్చర్యపోయాడు. అన్నయ్య తనను కొడతాడనుకున్నాడు. కాని అన్నయ్య మాటల్లో ఉన్న ప్రేమ ఆ శక్తివాడిని కరిగించేసింది. సురేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అన్నయ్యా, నన్ను క్షమించు. ఏదో స్నేహితుల మాటలు విని ఆవేశపడ్డాను అని రామయ్య కాళ్లమీద పడ్డాడు. రెండవ ఆటంకం కూడా మాయమైపోయింది. ఒక అశుభం జరగాల్సిన చోట శుభం జరిగింది. రామయ్య మాటల్లోని పాజిటివ్ శక్తి ఆ ఇంటి వాతావరణాన్నే మార్చేసింది. ఇక మూడవ ఆటంకం. ఇది అన్నింటికంటే క్లిష్టమైనది. సాయంత్రం రామయ్య పొలం గట్టుమీద కూర్చుని ఉండగా ఒక సాధువు వచ్చాడు. ఆయన చూడటానికి చాలా దివ్యంగా ఉన్నాడు. ఆయన చేతిలో ఒక బంగారు కలశం ఉంది. ఆయన రామయ్యను చూసి, నాయనా, నీ పుణ్యం పండింది. నేను హిమాలయాల నుండి వచ్చాను. నాకు దాహం వేస్తోంది. కొంచెం నీళ్లు ఇస్తావా? బదులుగా ఈ బంగారు కలశం నీకు ఇస్తాను అన్నాడు. రామయ్యకు ఆశ్చర్యం వేసింది. కొంచెం నీళ్ల కోసం బంగారు కలశమా? ఇది నిజమా? రామయ్య వెంటనే తన దగ్గర ఉన్న రాగపాత్రలోని నీళ్లను ఆ సాధువుకు ఇచ్చాడు. సాధువు నీళ్లు తాగా, సంతోషం నాయనా, ఈ కలశం తీసుకో. ఇందులో అక్షయపాత్ర ఉంది. నువ్వు ఏం కోరుకుంటే అది వస్తుంది. కాని ఒక్క షరతు. ఈ కలశం నీ దగ్గర ఉన్నంతకాలం నువ్వు ఎవరికీ సహాయం చేయకూడదు. నీ ఆస్తిని ఎవరితోనూ పంచుకోకూడదు. ఇది కేవలం నీకోసం, నీ సుఖం కోసం మాత్రమే వాడాలి అన్నాడు. రామయ్య ఆ కలశం వైపు ఆశగా చూశాడు. అక్షయపాత్ర అంటే తన కష్టాలన్నీ తీరిపోయినట్లే. జీవితాంతం రాజభోగాలు అనుభవించవచ్చు. కాని ఆ షరతు, ఎవరికీ సహాయం చేయకూడదు. ఇది ధర్మమా? సిద్ధుడు చెప్పాడు కదా, సమృద్ధి అంటే 10 మందికి పంచడమని. మరి ఈ సాధువు ఏంటి ఇలా చెబుతున్నాడు? ఇది మూడవ ఆటంకం. ఇది అత్యాశ అనే పరీక్ష.
మనిషికి సిద్ధాంతాలు ముఖ్యం, కాని అవసరం వచ్చినప్పుడు ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టేస్తాడు. రామయ్య కూడా అలాగే చేస్తాడా? రామయ్య ఒక్క క్షణం ఆలోచించాడు. సిద్ధుడి ముఖం, ఆ వృద్ధురాలి హెచ్చరిక గుర్తొచ్చాయి. అదృష్టం అనేది స్వార్థంతో రాదు, త్యాగంతో వస్తుంది. అవసరం ఉన్నవాడికి సహాయం చేయకూడదు అంటే అది అక్షయపాత్ర కాదు, అది నరకానికి ద్వారం అని రామయ్యకు అనిపించింది. రామయ్య ఆ సాధువుకు నమస్కరించి, స్వామీ, మీ కలశం నాకు వద్దు. 10 మంది ఆకలి తీర్చలేని సంపద నాకెందుకు? నా దగ్గర ఉన్న ఈ మట్టి పాత్రే నాకు ముద్దు. ఇందులో నేను తాగే నీళ్లు అమృతంలా ఉంటాయి. ఎందుకంటే అది నేను కష్టపడి సంపాదించుకున్నది, నలుగురితో పంచుకునేది అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆ మాట అనగానే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ సాధువు, ఆ బంగారు కలశం మాయమైపోయారు. అక్కడ సాక్షాత్తు ఆ సిద్ధుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముఖంలో 1000 సూర్యుల కాంతి ఉంది. ఆయన రామయ్యను చూసి పగలబడి నవ్వాడు. అద్భుతం రామయ్య, అద్భుతం, నువ్వు గెలిచావు. ఆ వృద్ధురాలు మరెవరో కాదు, నా మాయాశక్తి. ఆ 3 ఆటంకాలు నేను సృష్టించిన భ్రమలు. నువ్వు నీ నోటిని, నీ మనసుని జయించావా లేదా అని పరీక్షించడానికే ఈ నాటకం ఆడాను. రామయ్య ఆనందంతో సిద్ధుడి పాదాల మీద పడ్డాడు. స్వామీ, ఇదంతా మీ లీలనా? మరి నాకు నిజమైన రహస్యం చెబుతానన్నారు కదా? ఆ వృద్ధురాలు చెప్పిన మిగిలిన సగం మంత్రం ఏమిటి అని అడిగాడు. సిద్ధుడు రామయ్యను లేవనెత్తి గుండెలకు హత్తుకున్నాడు. రామయ్య, నువ్వు ఇప్పుడు అర్హుడివి. ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నది కేవలం వాక్శుద్ధి. కాని ఇప్పుడు నేను చెప్పబోయేది వాక్సిద్ధి. అంటే నువ్వు ఏది అనుకుంటే అది జరగడం. ఇది చాలా ప్రమాదకరమైన విద్య కూడా. అర్హత లేనివాడి చేతిలో ఇది బాంబులాంటిది. కాని నువ్వు నీ కోపాన్ని, స్వార్థాన్ని, అత్యాశను జయించావు కాబట్టి నీకు ఈ రహస్యాన్ని ఉపదేశిస్తున్నాను. సిద్ధుడు రామయ్యను ఒక రాతిమీద కూర్చోబెట్టాడు. రామయ్య, సృష్టి మొత్తం శబ్దంతోనే పుట్టింది. ఓం అనే నాదం నుండే ఈ ప్రపంచం వచ్చింది. మన శరీరం కూడా ఒక వీణ లాంటిది. మన వెన్నెముకలో 7 చక్రాలు ఉంటాయి. మనం మాట్లాడే ప్రతి మాట ఈ చక్రాలను మీటుతుంది. మనం చెడ్డ మాటలు మాట్లాడితే మన శరీరంలోని మూలాధార చక్రం దెబ్బతింటుంది. అందుకే దారిద్ర్యం, భయం వస్తాయి. మనం మంచి మాటలు మాట్లాడితే విశుద్ధ చక్రం ఉత్తేజితం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ అంతిమ రహస్యమేమిటంటే సమయం మరియు శబ్దం యొక్క కలయిక. నువ్వు ఏ మాట మాట్లాడినా అది బ్రహ్మముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్యలో మాట్లాడితే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. నీ మనసు ఉపచేతన స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో నువ్వు పలికే మాట నేరుగా విశ్వం యొక్క కేంద్రానికి చేరుతుంది. అయితే ఆ సమయంలో కేవలం కోరికలు కోరుకోవడం కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. దీనినే సంకల్ప సిద్ధి క్రియ అంటారు. రేపు ఉదయం బ్రహ్మముహూర్తంలో నువ్వు నిద్రలేచి ఒక ప్రత్యేకమైన బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ నీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఆ బీజాక్షరం ఏమిటంటే అని సిద్ధుడు రామయ్య చెవిలో ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే దూరం నుండి ఒక వ్యక్తి గుర్రం మీద వేగంగా వస్తున్నాడు. అతను ఆయాసపడుతూ వచ్చి సిద్ధుడి పాదాల దగ్గర పడ్డాడు. స్వామీ, రక్షించండి, రక్షించండి. ఊర్లో గొప్ప ఉపద్రవం ముంచుకొస్తోంది. అకస్మాత్తుగా ఆకాశం ఎర్రగా మారింది. పక్షులు చనిపోయి రాలుతున్నాయి. ఊరి చెరువులో నీళ్లు రక్తంలా మారిపోయాయి. ఎవరో క్షుద్రశక్తి మన ఊరి మీద ప్రయోగం చేసినట్లుంది. దయచేసి కాపాడండి అని ఆర్తనాదాలు చేశాడు. సిద్ధుడి ముఖం గంభీరంగా మారింది. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్లాడు. ఒక్క క్షణం తర్వాత కళ్ళు తెరిచి, రామయ్య, ఇది సామాన్యమైన ఉపద్రవం కాదు. నీ అదృష్టం మారకుండా అడ్డుకునేందుకు నీ పూర్వకర్మ ఒక రాక్షస రూపం దాల్చి వచ్చింది. ఇప్పుడు నీకు అసలైన పరీక్ష. నేను నీకు ఉపదేశించబోయే ఆ మంత్రం ఇప్పుడు నీ కోరికలు తీర్చుకోవడానికి కాదు, ఈ ఊరిని రక్షించడానికి వాడాలి. కాని ఒక్క విషయం, ఈ శక్తిని వాడితే నువ్వు కోరుకున్న ఐశ్వర్యం నీకు ఎప్పటికీ రాకపోవచ్చు. నువ్వు పేదవాడిగానే మిగిలిపోవచ్చు. కాని ఊరు బ్రతుకుతుంది. ఇప్పుడు చెప్పు రామయ్య,
నువ్వు ఏం చేస్తావు? నీ అదృష్టం ముఖ్యమా, ఊరి ప్రాణాలు ముఖ్యమా? రామయ్య నిశ్చేష్టుడయ్యాడు. ఇన్నాళ్ళు తను కష్టపడింది తన దారిద్ర్యం పోగొట్టుకోవడానికి. ఇప్పుడు చేతికి అందిన అదృష్టాన్ని వదులుకోవాలా? సిద్ధుడు తనను మళ్లీ పరీక్షిస్తున్నాడా, లేక నిజంగానే ప్రమాదముందా? ఆకాశం వైపు చూస్తే నిజంగానే ఎర్రగా మారుతోంది. గాలిలో ఏదో దుర్వాసన వస్తోంది. రామయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడు? తన కోసం బతుకుతాడా, జనం కోసం త్యాగం చేస్తాడా? సిద్ధుడు చెప్పబోయే ఆ అంతిమ బీజాక్షరమేమిటి? అది ఊరిని ఎలా కాపాడుతుంది? అసలు ఆ క్షుద్రశక్తి వెనుక ఉన్నది ఎవరు? ఈ ఉత్కంఠభరితమైన ముగింపు మరియు ఆ అంతిమ రహస్యం తెలియాలంటే మనం చివరి భాగమైన రామయ్య తీసుకునే నిర్ణయం చరిత్రను తిరగరాస్తుంది. ఆకాశం మొత్తం నెత్తుటి రంగులోకి మారిపోయింది. గాలిలో ఏదో తెలియని దుర్వాసన, చెవులు బద్దలు కొట్టే భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ గ్రామస్థుడు సిద్ధుడి కాళ్లను పట్టుకుని వణుకుతున్నాడు. రామయ్య మాత్రం శిలలా నిలబడ్డాడు. అతని ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, సిద్ధుడు ఇవ్వబోయే ఆ మంత్రాన్ని ఉపయోగించి తన జీవితకాల దారిద్ర్యాన్ని పోగొట్టుకుని కుబేరుడిలా బ్రతకడం. రెండవది, ఆ శక్తిని తన కోసం కాకుండా ఈ ఊరిని కబళించడానికి వస్తున్న ఆ క్షుద్రశక్తిని తరిమికొట్టడానికి ఉపయోగించడం. కాని అలా చేస్తే తను మళ్లీ ఆ పాత పేదరికంలోనే మగ్గపోవాల్సి వస్తుంది. ఒక్క క్షణం రామయ్య కళ్ల ముందు తన భార్య సీతమ్మ చిరిగిన చీర, తన పిల్లల ఆకలి ముఖాలు కదలాడాయి. ఆ అక్షయపాత్ర తన చేతికి అందితే వాళ్ల కష్టాలన్నీ తీరిపోతాయి. వాళ్లు పట్టుబట్టలు కట్టుకోవచ్చు, బంగారు పళ్లెంలో తినవచ్చు. నా కుటుంబం కష్టపడింది చాలు, నేను స్వార్థపరుడిని అయితే తప్పేముంది అని ఒక ఆలోచన రామయ్య మనసులో మెదిలింది. సిద్ధుడు రామయ్య వంక పరీక్షగా చూస్తున్నాడు. ఆయన కళ్లలో నువ్వు ఏం చేస్తావు రామయ్య అనే ప్రశ్న స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణం యుగమంతా భారంగా గడిచింది. అప్పుడు రామయ్య చూపు ఆ భయంతో వణుకుతున్న గ్రామస్థుడి మీద పడింది. ఆ వెనుక ఊరిలో వినిపిస్తున్న చిన్న పిల్లల ఏడుపులు వినిపించాయి. ఆ ఊరి మట్టిలోనే తను పుట్టాడు, ఆ గాలి పీల్చే పెరిగాడు. ఆ ఊరు శ్మశానంలా మారుతుంటే తను బంగారు మేడలో కూర్చుని ఏం సుఖపడతాడు? నా కుటుంబం ఆకలితో ఉంటే నేను చూడలేను, కాని నా ఊరు మొత్తం నాశనమైపోతుంటే నేను బ్రతికి ఉన్నా చచ్చినట్టే కదా అని రామయ్య అంతరాత్మ గర్జించింది. రామయ్య సిద్ధుడి పాదాలకు నమస్కరించి తల పైకెత్తి ధైర్యంగా ఇలా అన్నాడు. స్వామీ, నాకు ఐశ్వర్యం వద్దు, అక్షయపాత్ర వద్దు. నా బ్రతుకు ఎలాగూ కష్టాలతో సాగపోయింది, ఇకపైనా అలాగే సాగనివ్వండి. కాని నా కళ్ల ముందు నా ఊరు నాశనం కాకూడదు. ఆ క్షుద్రశక్తి నుండి అమాయక ప్రజలను కాపాడే శక్తిని నాకివ్వండి. నా పుణ్యం మొత్తం ధారపోసైనా సరే ఈ ఊరిని బతికించండి. రామయ్య గొంతులో స్వార్థం లేదు, భయం లేదు, కేవలం త్యాగబుద్ధి మాత్రమే ఉంది. ఆ మాట వినగానే సిద్ధుడి కళ్లలో నుండి ఆనందభాష్పాలు రాలాయి. ఆయన పగలబడి నవ్వాడు. ఆ నవ్వు మేఘాల గర్జనను కూడా మరిపించేలా ఉంది. గెలిచావు రామయ్య, నువ్వు గెలిచావు. మానవత్వానికి ఉన్న అసలైన పరీక్షలో నువ్వు నెగ్గావు. నిజానికి నీకు ఐశ్వర్యం ఇవ్వడానికి ఏ మంత్రమూ అవసరం లేదు. ఎందుకంటే త్యాగమే నిజమైన భోగం. ఎవరైతే 10 మంది బాగు కోసం తన సుఖాన్ని వదులుకుంటారో లక్ష్మీదేవి వారి వెంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇది సృష్టి ధర్మం. సిద్ధుడు ఆకాశం వైపు చూస్తూ, రామయ్య, ఆ వచ్చేది క్షుద్రశక్తి కాదు, అది ఈ ఊరి ప్రజల సామూహిక పాప కర్మ. ఇన్నాళ్లు ఈ ఊరి జనం ఒకరినొకరు ద్వేషించుకుంటూ, నిందించుకుంటూ, అసూయతో రగిలిపోతూ విడిచిపెట్టిన ఆ చెడు మాటల విషమే ఇప్పుడు ఒక మేఘంలా మారి ఊరిని చుట్టుముట్టింది. మన నోటి నుండి వచ్చే చెడు మాటలు గాలిలో కలిసిపోవు. అవి ఒక ఆకారాన్ని దాల్చి మళ్లీ మనపైకే దాడి చేస్తాయి. ఇప్పుడు దానిని అంతం చేయాలంటే ఒక పవిత్రమైన వాక్కు కావాలి. స్వార్థం లేని ఒక మనిషి నోటి నుండి వచ్చే శుభ శబ్దం కావాలి. ఆ మనిషివి నువ్వే. సిద్ధుడు రామయ్యను దగ్గరకు తీసుకుని అతని కుడి చెవిలో ఆ అంతిమ రహస్యాన్ని ఉపదేశించాడు. రామయ్య, శ్రద్ధగా విను. ఇది మంత్రం కాదు, ఇది వేదనాదం. దీనిని ప్రణవనాదం అంటారు. నువ్వు ఇప్పుడు ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళు. అక్కడ నిలబడి నీ నాభి నుండి గాలిని పీల్చుకుని గట్టిగా ఓం అనే శబ్దాన్ని ఉచ్చరించు. ఆ శబ్దం నీ గొంతులోంచి కాకుండా నీ ఆత్మలోంచి రావాలి.
ఆ శబ్దంలో ఈ ఊరు క్షేమంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే సంకల్పాన్ని జోడించు. నీలో ఉన్న ఆ స్వచ్ఛమైన తరంగాలు ఆ విషపు మేఘాన్ని పటాపంచలు చేస్తాయి. రామయ్య వెంటనే ఊరి వైపు పరుగెత్తాడు. ఊరి జనం భయంతో ఇళ్లల్లో దాక్కున్నారు. పశువులు తాళ్లు తెంచుకుని అరుస్తున్నాయి. గాలి దుమారం రేగుతోంది. రామయ్య రావి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. ఆ చెట్టు ఆకులు కూడా భయంతో వణుకుతున్నట్లున్నాయి. రామయ్య కళ్ళు మూసుకున్నాడు. సిద్ధుడు నేర్పిన పాఠ్యాలన్నీ గుర్తు చేసుకున్నాడు. నేను సమర్థుడిని, దైవం నాతో ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తన శరీరాన్ని ఒక వీణగా మార్చుకున్నాడు. నాభిస్థానం నుండి ఒక శక్తి పైకి ఎగబాకింది. ఓం అనే గంభీరమైన శబ్దం రామయ్య నోటి నుండి వెలువడింది. ఆ శబ్దం మొదట చిన్నగా మొదలై క్రమంగా శంఖారావంలా మారింది. ఆ శబ్ద తరంగాలు రావిచెట్టు ఆకుల ద్వారా, గాలి ద్వారా ఊరంతా వ్యాపించాయి. ఆ శబ్దంలో ఒక అద్భుతమైన ప్రశాంతత ఉంది. అది వినగానే ఏడుస్తున్న పిల్లలు ఏడుపు ఆపేశారు. పశువులు శాంతించాయి. ఆకాశంలో ఉన్న ఆ ఎర్రటి మేఘం ఈ శబ్ద తరంగాలకు తట్టుకోలేకపోయింది. చీకటి వెలుగును చూసి పారిపోయినట్లు ఆ దుష్టశక్తి రామయ్య వదిలిన ఆ పవిత్ర నాదానికి ముక్కలైపోయింది. ఒక్కసారిగా ఆకాశం నిర్మలంగా మారింది. చల్లటి గాలి వీచింది. స్వచ్ఛమైన వర్షం కురవడం మొదలైంది. ఆ వర్షపు నీటిలో ఊరిలోని కల్మషం మొత్తం కొట్టుకుపోయింది. గ్రామస్తులు మెల్లగా తలుపులు తెరిచి బయటకు వచ్చారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కాని అందరి చూపు రావిచెట్టు కింద ధ్యానంలో ఉన్న రామయ్య పైనే ఉంది. అతని చుట్టూ ఏదో తెలియని తేజస్సు కనిపిస్తోంది. సిద్ధుడు అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. గ్రామస్తులందరూ ఆయనకు దారి ఇచ్చారు. సిద్ధుడు రామయ్య భుజం తట్టి లేపాడు. కళ్ళు తెరువు రామయ్య, నీ త్యాగం ఫలించింది. నీ వాక్కు ఈ ఊరిని బతికించింది. చూసావా, మాటకి ఎంత శక్తి ఉందో. ఒకప్పుడు ఇదే నోటితో నిన్ను నువ్వు తిట్టుకునేవాడివి. అప్పుడు దారిద్ర్యం అనుభవించావు. ఇప్పుడు అదే నోటితో 10 మంది క్షేమాన్ని కోరుకున్నావు. ప్రకృతిని శాంతింపజేశావు. ఇప్పుడు నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు ఒక శక్తివి. గ్రామస్తులు తమ తప్పు తెలుసుకున్నారు. ఇన్నాళ్లు రామయ్యను ఎగతాళి చేసిన వాళ్లు ఇప్పుడు చేతులు జోడించి నిలబడ్డారు. వడ్డీ వ్యాపారి భుజంగం ముందుకు వచ్చి, రామయ్య, నన్ను క్షమించు. నీలో ఇంత గొప్పతనముందని గ్రహించలేకపోయాను. నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా నీ పొలం పత్రాలు నీకే తిరిగి ఇస్తున్నాను. అలాగే ఆ దేవుడి సాక్షిగా ఇకపై ఎవరిని మోసం చేయను అని చెప్పాడు. రామయ్య తమ్ముడు సురేష్ పరుగెత్తుకుంటూ వచ్చి అన్నయ్యను కౌగిలించుకున్నాడు. అన్నయ్యా, మన ఇల్లు అమ్మొద్దు, మనం అందరం కలిసి ఇక్కడే ఉందాం అని ఏడ్చాడు. రామయ్యకు అర్థమైంది. సిద్ధుడు చెప్పింది నిజమే. తను ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, కాని ఐశ్వర్యమే తనను వెతుక్కుంటూ వచ్చింది. పొలం తిరిగొచ్చింది, తమ్ముడు మారాడు, ఊరి గౌరవం దక్కింది. ఇవన్నీ డబ్బుతో కొనలేనివి. ఇవి కేవలం మంచి మాటతో, మంచి మనసుతో సాధించిన విజయాలు. సిద్ధుడు చిరునవ్వుతో, రామయ్య, నా పని పూర్తయింది. నేను వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. కాని వెళ్లే ముందు ఈ లోకానికి ఒక సందేశం ఇవ్వాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రహస్యం తెలియాలి. నువ్వు నేర్చుకున్న పాఠాన్ని అందరికీ చెప్పు అని ఆదేశించాడు. రామయ్య కెమెరా వైపు, అంటే ప్రేక్షకుల వైపు చూస్తూ తన అనుభవ సారాంశాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఇది కేవలం రామయ్య మాటలు కాదు, ఇది మనందరి జీవితాలకు సంబంధించిన సత్యం. సోదర సోదరీమణులారా, నా కథ విన్నారు కదా. నేను ఒక సామాన్య రైతుని. కష్టాలు, కన్నీళ్లు తప్ప ఏమీ తెలియని వాడిని. కాని నా తలరాతను మార్చింది నా జాతకం కాదు, నా నోటి మాట. మనందరం మనకు తెలియకుండానే 3 తప్పులు చేస్తున్నాం. ఆ 3 తప్పులను ఈ రోజే, ఇప్పుడే సరిదిద్దుకోండి. మొదటిది, ఎప్పుడు నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు భయం అని అనకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అంటే మీలోని దైవాన్ని అవమానించడమే. నేను ప్రయత్నిస్తున్నాను, భగవంతుడు నాతో ఉన్నాడు అని చెప్పండి. ఆ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది. రెండవది, నా దగ్గర డబ్బు లేదు, నా బ్రతుకు ఇంతే అని దారిద్ర్యాన్ని జపించకండి. లక్ష్మీదేవి ఏడుపు మొహాలను చూడలేదు. నా దగ్గర సమృద్ధిగా ఉంది,
నాకు కావాల్సినంత దైవం ఇస్తున్నాడు అని కృతజ్ఞతతో చెప్పండి. ఉన్నదానిని ప్రేమిస్తేనే లేనిది మీ దగ్గరకు వస్తుంది. మూడవది, ఇది అత్యంత ముఖ్యమైనది, కోపంలో కూడా ఎవరినీ శపించకండి. నీ బ్రతుకు నాశనమైపోను, నీకు దక్కకుండా పోను అని అనకండి. ఆ మాటలు బూమరాంగ్ లాంటివి. అవి తిరిగి వచ్చి మీకే తగులుతాయి. మీ శత్రువును కూడా దీవించండి. అందరూ బాగుండాలి అని కోరుకోండి. ఆ మంచితనమే మీకు శ్రీరామరక్ష. సిద్ధుడు కలగజేసుకుని. అంతేకాదు నాయనా, ఇంకొక ముఖ్యమైన విషయం. బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున మీ అంతరాత్మతో మాట్లాడండి. నీటిని తాగే ముందు దానికి మంచి మాటలు చెప్పి తాగండి. మనం తినే అన్నం, తాగే నీరు మన మాటల శక్తిని గ్రహిస్తాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఊరికే అనలేదు. మీరు అన్నం తినేటప్పుడు విసుక్కుంటూ తింటే అది విషం అవుతుంది. సంతోషంగా తింటే అది ప్రసాదం అవుతుంది. రామయ్య కథ సుఖాంతమైంది. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. అది మీ జీవితం అనే కథ. రామయ్యలాగా మీరు కూడా మీ మాటలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు నుండి మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక ముత్యంలా, ఒక మంత్రంలా ఉండాలి. గుర్తుంచుకోండి, మీ నాలుకకు ఎముక లేదు, కాని అది మనిషి వెన్నెముకను విరిచేయగలదు, లేదా విరిగిన మనసును నిలబెట్టగలదు. దాన్ని ఎలా వాడతారో మీ ఇష్టం. సిద్ధుడు తన జోలె సదురుకుని వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వెళ్తూ వెళ్తూ చివరిగా ఒక మాట అన్నాడు. యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచిస్తే, ఎలా మాట్లాడితే అలాగే జరుగుతుంది. ఈ సృష్టి రహస్యం మొత్తం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. శుభం పలకండి, శుభమే జరుగుతుంది. సిద్ధుడు ఆ ఊరి పొలిమేరలు దాటి వెళ్లిపోతుండగా రామయ్య మరియు గ్రామస్తులు ఆయనకు చేతులెత్తి నమస్కరించారు. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. రావి చెట్టు ఆకులు గాలికి ఊగుతూ ఓం అని జపిస్తున్నట్లుగా శబ్దం చేస్తున్నాయి. రామయ్య తన భార్య సీతమ్మ వైపు చూసి నవ్వాడు. ఆమె కళ్లలో ఇప్పుడు భయం లేదు, భరోసా ఉంది. రామయ్య తన పిల్లలను దగ్గరకు తీసుకున్నాడు. నాన్నా, మనం ఇప్పుడు ధనవంతులమా అని చిన్న కొడుకు అడిగాడు. రామయ్య నవ్వి, అవును నాన్నా, మనం చాలా ధనవంతులం. ఎందుకంటే మన దగ్గర మంచి మాట అనే సంపద ఉంది. అది ఉన్నంతకాలం మనకు ఏ లోటు రాదు అని చెప్పాడు. మిత్రులారా, ఈ కథ మీకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చిందని భావిస్తున్నాను. రామయ్య జీవితం మారినట్లే మీ జీవితం కూడా అద్భుతంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయాలు కేవలం వినడానికే కాదు, ఆచరించడానికి. రేపటి నుండి కాదు, ఈ క్షణం నుండే ప్రయత్నం మొదలుపెట్టండి. మీకు ఒక చిన్న సవాలు విసురుతున్నాను. వచ్చే 21 రోజుల పాటు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఒక నెగటివ్ మాట, వ్యతిరేక పదం కూడా మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరైనా ఎలా ఉన్నారు అని అడిగితే ఏదో ఉన్నాంలే అని కాకుండా చాలా బాగున్నాను, అద్భుతంగా ఉన్నాను అని చెప్పి చూడండి. మీ శక్తిలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఈ ధార్మిక రహస్యాలు, ఈ జీవిత సత్యాలు మీకు నచ్చాయా? అయితే ఈ విషయాన్ని మీ వరకే దాచుకోకండి. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది. ఈ వీడియోను మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. వారి జీవితంలో కూడా వెలుగు నింపిన పుణ్యం మీకు దక్కుతుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కథనాలు, పురాణ రహస్యాలు, జీవన నైపుణ్యాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ కథనం మీకు ఎలా అనిపించిందో, మీ జీవితంలో మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై శ్రీరామ్ అని లేదా శుభం అని కామెంట్ చేసి మీ సానుకూల దృక్పథాన్ని చాటుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.